that we will resume the today's session. మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో ఒక కాన్సెప్ట్ని గురించి నేర్చుకున్నాం. ఏంటిది? దట్ వన్ ఈజ్ రౌండ్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. రౌండ్ అంటే ఏమని చెప్పాను? రౌండ్ అంటే మనం ఒక నెంబర్ తీసుకున్నాను అనమాట. ఒక నెంబర్ తీసుకున్నాను. ఏ నెంబర్ తీసుకున్నా అంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, 3.14 అని ఒక నెంబర్ తీసుకున్నాను. అంటే మనం తీసుకున్న ఒక నెంబర్లో నుండి నేనేం చేసుకున్నానంటే పర్టికులర్గా నాకేం కావాలనుకున్నా అంటే కొన్ని డిజిట్స్ని మాత్రమే తెచ్చుకోవాలి అనుకున్నాను. అంటే లైక్ ఎలా అంటే నేను ఒక నెంబర్ తీసుకున్నాను, 3.14 అని తీసుకున్నాను. దానిలో పాయింట్ తర్వాత ఉంది చూడండి డెసిమల్ పార్ట్, ఆ డెసిమల్ పార్ట్ నుండి ఓన్లీ ఒకే ఒక క్యారెక్టర్ని తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే నేను ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం తెచ్చుకోవడం అనేది జరిగిందనమాట. దానిని ఏమంటారంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక నంబర్లోని డెసిమల్ పార్ట్లో మనకి ఎన్ని క్యారెక్టర్స్ అయితే కావాలో, ఎన్ని డిజిట్స్ అయితే కావాలో అన్ని డిజిట్స్ని మనం ఏం చేస్తున్నామంటే తెచ్చుకోవాలి. అంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి తెచ్చుకుంటాం. అలా తెచ్చుకోవాలంటే దానికి సింటాక్స్ ఏంటిది? రౌండ్ ఆఫ్ అని చెప్పేసి మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ని అక్కడ రాసేసేసి కామా పెట్టేసేసి దాని తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఒక డెసిమల్ పార్ట్లో ఎన్నైతే డిజిట్స్ తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ డిజిట్స్ ఎన్నైతే కావాలనుకుంటున్నామో ఆ నెంబర్ని కనుక అక్కడ ఇచ్చామనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి ఎన్ని డిజిట్స్ కావాలో అన్ని తెచ్చుకోవచ్చు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్లో కనుక చూసామనుకో ఏం రాద్దాము, A = రౌండ్ ఆఫ్ 3.14 అని రాద్దనమాట ఒక నెంబర్. దాని పక్కన ఏం చేశాను, డెసిమల్ పార్ట్ నుండి ఒక క్యారెక్టర్ని ఒక డిజిట్ని తెచ్చుకోవాలనుకున్నాను, అందుకని 1 అని పెట్టాను. తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ అని రాస్తాను. అప్పుడు ఏమైంది, అవుట్పుట్లో చూస్తే చూడు ఏమొచ్చిందో 3.1. అంటే మనం తీసుకున్న నంబర్ నుండి ఓన్లీ ఒక డెసిమల్ పార్ట్ని తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేసామంటే ఈ రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం తెచ్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం దీంట్లో ఇంకొక టెక్నిక్ని కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఏం నేర్చుకున్నాము, మనం ఒక నెంబర్ తీసుకున్నాం అనమాట. ఆ నెంబర్ ఏంటిదంటే 1.0463 అని ఒక నెంబర్ తీసుకున్నాను అనమాట. ఆ నెంబర్లో నుండి 2 డెసిమల్ పార్ట్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను అనమాట ఈ నెంబర్ నుండి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేసామంటే మనం తెచ్చుకోవాలనుకున్న 2 డెసిమల్ పార్ట్స్ తర్వాత క్యారెక్టర్ మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఎన్ని క్యారెక్టర్స్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో అలా తెచ్చుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం తెచ్చుకునే డెసిమల్ పార్ట్ తర్వాత క్యారెక్టర్ కూడా మనం చెక్ చేసుకోవడం అనేది చేయాలన్నమాట. అలా చెక్ చేసుకున్నప్పుడు మన నెంబర్ అనేది 5 కానీ 5 కంటే తక్కువగా ఉంది అనుకో అప్పుడు దాంతో మనకు ఎలాంటి ఇష్యూ అనేది ఉంటుంది అనమాట. అదే మనం తెచ్చుకోవాలనుకున్న డెసిమల్ పార్ట్ 2 అయితే థర్డ్ క్యారెక్టర్ని కనుక చూసామనుకో అక్కడ డిజిట్ యొక్క వాల్యూ 5 కానీ అంతకంటే ఎక్కువగా కనుక ఉంది అనుకో అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం తీసుకున్న ఆ డెసిమల్ పార్ట్లో ఉన్న సెకండ్ డిజిట్కి మనం ఏం చేయాలంటే +1 అనేది యాడ్ చేయాలి అనేది ఒక రూల్ కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఎలా అంటే మనం ఒక నెంబర్ తీసుకున్నాం 1.0463 అని తీసుకున్నాం, దాంట్లో 2 డెసిమల్ పార్ట్స్ తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకునేటప్పుడు థర్డ్ క్యారెక్టర్ని చెక్ చేసుకున్నాకే మనం ఫైనలైజ్డ్గా ప్రింట్ చేసుకుంటాం అనమాట. అలా చేసేటప్పుడు థర్డ్ క్యారెక్టర్ ఎంత ఉంది, 5 కంటే ఎక్కువగా ఉంది. అందుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ 5 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ని తీసేసి మనం తెచ్చుకునే లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో డెసిమల్ పార్ట్లో సెకండ్ డిజిట్ ఆ డిజిట్కి +1 యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత అవుతుంది, 1.04 కాస్త నాకు ఏమైంది అంటే 1.05 అనేసి నాకేమైందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగింది. ఇది ఎలా అనేది కూడా మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనం ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ కనుక తీసుకున్నాం అనుకో ఆ నంబర్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి అంటే అప్రాక్సిమేట్గా మాత్రమే మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకుంటా ఉంటామని చెప్పామన్నమాట. ఎలా అంటే మీరే చూడండి, మనం ఎప్పుడు కూడా పైథాన్ అనే ఒక లాంగ్వేజ్ని మనం ఏం చేస్తామంటే ఫ్లోటింగ్ వాల్యూస్ని మొత్తాన్ని కూడా మనం ఎలా స్టోర్ చేసుకుంటాము అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్గా మాత్రమే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్టోర్ చేసుకుంటాం. ఎలా అంటే మనం ఏం చేసాము, ప్రింట్ ఆఫ్ ఒక నెంబర్ తీసుకున్నాను 0.1 అని ఒక ఫ్లోటింగ్ నెంబర్ తీసుకున్నాను. అలానే మరొక నెంబర్ తీసుకున్నాను 0.2 అని తీసుకున్నాను.
ఈ రెండింటిని కంబైన్ చేస్తే నాకు యాక్చువల్గా అయితే ఎంత ఉంటే మనం డైరెక్ట్గా కనుక తీసుకున్నాం అనుకో మనకి ఏమవుతుందంటే ఎర్రర్స్ అనేవి వస్తాయి అనమాట. అందుకని మనం ఒక అప్రాక్సిమేట్ వాల్యూగా తీసుకోవాలంటే ఏం చేస్తామంటే దానికి మనం రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది చేస్తాం. అలా తెచ్చుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రెండు నెంబర్స్ మధ్యలో మనం ఏం చేసి ఆ రెండు నెంబర్స్ మధ్యలో మనకి ఎన్నైతే డెసిమల్ పార్ట్స్ కావాలో ఆ నెంబర్ని కనుక చెప్పడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన వాల్యూని తెచ్చుకోవడం అనేది చేస్తున్నాము అనేసి అర్థమైంది. అంటే రెండు ఫ్లోటింగ్ నెంబర్స్ని కనుక మనం కంబైన్ చేసినప్పుడు దాని ద్వారా వచ్చే రిజల్ట్ మనం ఎలా తీసుకుంటున్నాం పైథాన్ అనే లాంగ్వేజ్లో ఎలా తీసుకుంటున్నాం మనం అందరం కూడా ఎలా తీసుకుంటున్నాము అప్రాక్సిమేట్ వాల్యూగా తీసుకుంటున్నాం. అలా తీసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్లో రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనేది కూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే. అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం లాస్ట్ సెషన్లో. ఏంటిదంటే అది కామెంట్స్ అంటారు. కామెంట్స్ అంటే ఏమి చెప్పాము, మనం ఒక ప్రోగ్రామ్ రాసేదంతా కూడా ఏం చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం ప్రోగ్రామింగ్ అనేది రాస్తా ఉన్నాం. ఆ ప్రోగ్రామింగ్ అనేది మనం కంప్యూటర్ కోసం అయితే రాయట్లేదు అనమాట. ఓన్లీ కంప్యూటర్ కోసం మాత్రమే అయితే మనం ప్రోగ్రామ్ అనేది రాయమన్నమాట. ఎందుకు రాస్తామంటే మనం రాసే ప్రోగ్రామ్ అనేది మన పక్కన ఉన్న కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్థం అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది రాయడం అనేది చేస్తారనమాట. అలా రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక టెక్నిక్ గురించి ఎస్టర్డే సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. అదేంటిది అంటే మనం రాసే ప్రోగ్రామింగ్ అనేది మొత్తం కూడా ఏం చేస్తున్నామంటే మన పక్కన వాళ్ళకి అర్థం అవ్వడం కోసం మనం ఏం చేస్తున్నామంటే కామెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే రాయడం అనేది చేస్తాము అనేసి మనందరికీ తెలుసు కదా. ఓకే. అలా రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కామెంట్ అనేది రాయాలనుకో మనం ఏం చేస్తాం హ్యాష్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం రాయడం అనేది చేస్తాం. ఈ హ్యాష్ కనుక ఉంటే ఏమైంది అనేది ఒక పక్కన ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ నేను ఒక కోడ్ చూడు హ్యాష్ న్యూ లైన్ కామెంట్ అని రాశాను. తర్వాత ప్రింట్ 5 అని రాసేసి హ్యాష్ అని పెట్టి ప్రింట్ ఏ నంబర్ అని రాశాను. అంటే మన కామెంట్ అనేది ఎక్కడ రాయొచ్చు అంటే ఈ కోడ్లో కనుక చూసారనుకో ఒక లైన్కి ముందలైనా రాయొచ్చు, లేదంటే మనం రాసిన ఏదైతే ఉందో ప్రోగ్రాము ఆ ప్రోగ్రామ్ పక్కన కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కామెంట్ అనేది రాయొచ్చు అనమాట. అంటే కామెంట్ అనేది మనం ఎక్కడ రాయొచ్చు అంటే మనం ఎక్కడైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. ఒక న్యూ లైన్లో అయినా సరే మనం రాసుకోవచ్చు. అలానే ఒక కోడ్ యొక్క స్టేట్మెంట్ రాసాం కదా దాని పక్కన కూడా మనం ఏం చేయొచ్చు అంటే కామెంట్ అనేది రాసుకోవచ్చు. అంటే ఈ కామెంట్ అనేది యూజ్ చేయడం ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కామెంట్ని కంప్యూటర్ అనేది రీడ్ చేయదు అనమాట. ఓన్లీ ఫర్ కంప్యూటర్ అనేది రీడ్ చేయదు. ఎవరు మాత్రం రీడ్ చేయొచ్చు, మన పక్కన ఉన్న కొలీగ్స్ మాత్రమే ఏం చేయొచ్చు అంటే దాన్ని రీడ్ అనేది చేయగలరు అనమాట. అలా రీడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే డీబగ్గింగ్ ఆ ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం కానీ లేకపోతే ఒక ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం కానీ ఆ ప్రోగ్రామ్ని డీబగ్గింగ్ అనేది చేయడం కానీ చాలా ఈజీగా ఉంటుందని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ కామెంట్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. కామెంట్ అనేది రాయాలంటే మనం ఏం చేస్తామంటే హ్యాష్ అనే సింబల్ని యూజ్ చేసి హ్యాష్ అనే సింబల్తో స్టార్ట్ చేసేసి మనం రాయడం అనేది ఆనవాయితీ అనేసి మనకు తెలుసు కదా. ఓకేనా? ఇది మనం లాస్ట్ సెషన్లో ఏం చేసామంటే ఈ కాన్సెప్ట్స్ అనేది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. అలానే మనం ఏం చేసామంటే కొన్ని రియల్ టైం టికెట్స్ అనేవి కూడా సాల్వ్ చేద్దాం అనుకున్నాం కదా, అవనేది ఆటోమేటిక్గా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ని ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకొని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్ లోపలికి ఎంటర్ అనేది అయిపోదాం అనమాట. ఓకే. దానికోసం ఏం చేద్దామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్ అనే సెషన్లోనే మనం ఏం చేస్తున్నామంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. దానిలో ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే లాస్ట్ సెషన్లో మనం ఏదైతే వదిలేసామో ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నేర్చేసుకొని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో కొన్ని ఫండమెంటల్స్ అనేవి నేర్చుకుంటాం అనమాట. ఏంటిది అంటే ఆపరేటర్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా. ఆపరేటర్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ డివైడెడ్ బై ఇలాంటి ఆపరేటర్స్, అలానే మాడ్యులస్ అనే ఆపరేటరు, అలానే ఎక్స్పోనెంట్ అనే ఒక ఆపరేటర్, ఇలా బోల్డ్ అనే ఆపరేటర్స్ గురించి తెలుసు. ఇంకా లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆపరేటర్స్ అంటే బోల్డ్ గురించి తెలుసు కదా. ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే మనం ఒక న్యూ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఏంటిదంటే కాంపౌండ్ అసైన్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకుంటాం.
అలానే మనం ఏం చేస్తామంటే ఫ్లోర్ డివిజన్ అనే మరొక ఆపరేటర్ను కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అలానే లేటర్ దాని తర్వాత మనం ఏం చేస్తామంటే స్ట్రింగ్స్లోనే ఒక సింగిల్ కోడ్ ఇచ్చినప్పుడు, డబల్ కోడ్ ఇచ్చినప్పుడు ఎలా స్ట్రింగ్ యొక్క వాల్యూస్ అనేది ఎస్కేప్ అవుతా ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ అనే వాటిని కూడా మనం ఏం చేస్తామంటే ఎస్కేప్ క్యారెక్టర్స్ గురించి కూడా మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్ నేర్చుకోవడం అనేది చేస్తాం అనమాట. అలానే మనం ఇంకొకటి ఏం చేస్తామంటే ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది కూడా మనం ఏం చేస్తామంటే కోడ్ వాక్ త్రూలో నేర్చుకోవడం అనేది చేస్తాం అనమాట. ఈరోజు సెషన్ అనేది ఈ నెక్స్ట్ వీక్ అంతా కూడా మనం చెప్పుకునే సెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ఈ సెషన్స్ని బాగా కనుక నేర్చుకోగలరో వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ పైథాన్ అనేది ఈజీగా సాల్వ్ చేయడం అనేది చేసేస్తారనమాట. ఓకేనా? ఓకేనా? అందుకని రెగ్యులారిటీ అనేది జాయినింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఓకే. అలానే ఈరోజు సెషన్ మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే కాంపౌండ్ అసైన్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది చేద్దాం. ఈ కాంపౌండ్ అసైన్మెంట్ అనేది నేర్చుకోవాలంటే జస్ట్ వన్ సెకండ్. ఈ కాంపౌండ్ అసైన్మెంట్ అనేది మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేద్దామంటే ముందుగా ఒక చిన్న లాజిక్ తీసుకొని దాని ద్వారా కాంపౌండ్ అసైన్మెంట్ అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే కాంపౌండ్ అసైన్మెంట్ అనేది ఏంటిదంటే ఒక ఒక ఆపరేటర్ అనమాట. ఏంటిది అంటే ఒకసారి చూద్దాము. మామూలుగా మా సతీష్ అనే అబ్బాయికి నేను ఏం చేసింటే ఒక కోడ్ ఇచ్చాను అనమాట. ఏమని ఇచ్చానంటే ఏ ఈక్వల్ టు ఒక కోడ్ రాశాను అనమాట. ఏ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చానంటే 10 అని ఇచ్చాను అనమాట. అలానే ఇక్కడ ఏం రాసంటే ఇదే కోడ్లో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చానంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని రాశాను అనమాట. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. అప్పుడు వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్? ఈ కోడ్కి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది? ఎనీబడి? వసంత డూ యూ? ఎంత వస్తుంది? 12 అని వస్తుంది. ఎలా వచ్చింది అంటే మనం ఏం చేసేసాము, ఏ అనే వేరియబుల్లో మనం ఏం చేసామంటే 10 అని తీసుకున్నాం. దానికి ఏం చేసాము +2 అంటే 2 అనే నెంబర్ని కలిపాను. ఆ కలిపినప్పుడు నాకేమైందంటే ఈ రెండింటిని కలిపినప్పుడు నాకేమైందంటే 12 అని వచ్చేసింది. ఓకే అంటే ఈ లైన్ కనుక చూస్తే నాకు ఏమర్థమైందంటే ఈ లైన్ని ఏమంటారంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అంటే ఆల్రెడీ స్టోరేజ్ అయిన వాల్యూకి +2 అనేది కలపడం ద్వారా నాకు ఏమైంది అంటే ఆ నెంబర్కి 2 కలపండి అని చెప్పాను. నాకేమైంది అవుట్పుట్ 12 అని రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే ఇలానే కోడ్ రాయకుండా దీనికంటే ఇంకా ఈజియెస్ట్గా కానీ ఇంకా సింపుల్గా కానీ మనం రాయగలమా అనేది చూశాను అనమాట. అంటే అలా రాయడానికి అంటే ఇక్కడ నేనేం చేశాను మళ్ళీ ఏదేదో రాశాను అనమాట. ఇక్కడ నేనేం చేశాను మళ్ళీ ఇంకోటి ఏదో చేశాను అనమాట. ఇంకా ఇలానే ఒక నెంబర్కి కొంత ఎడిషన్ అనేది చేయాలంటే ఒక నెంబర్ 10 తీసుకున్నాను, దానికి 2 అనేది యాడ్ చేయాలంటే మనం ఒక ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేస్తామంటే యాక్చువల్గా అయితే పైథాన్లో మనం ఇలా అనేది రాస్తాం అనమాట. దీనికంటే ఇంకా ఈజియెస్ట్గా రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే రాయగలం అనమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. దాన్ని ఏమంటారంటే కాంపౌండ్ ఆపరేటర్. అంటే కాంపౌండ్ ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఏవైతే ఉంటాయో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆపరేషన్స్ అన్నిటి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే పర్ఫామ్ అనేది చేయొచ్చు. అలా పర్ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కాంపౌండ్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మోస్ట్ కామన్గా చేస్తారన్నమాట. అసలు కాంపౌండ్ ఆపరేటర్స్ అంటే ఏంటిది అనే వాటి గురించి చిన్నగా ఈరోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేద్దాం అనమాట. ఓకే లెట్స్ గో టు అవర్ పీపీటీ. మనం ఏం చేద్దామంటే మన పీపీటీలోకి ఒకసారి వెళ్ళొద్దాం. ఓకేనా ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఒక నెంబర్ని ఎడిషన్ అనేది చేయాలనుకున్నాం. అప్పుడు ఏం రాసాము ఆ నెంబర్ రాసి దాని పక్కన ఎడిషన్ ఆపరేటర్ పెట్టి 1తో ఎడిషన్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను 1 అని పెట్టాను.
ఇలా ఏదైనా ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తున్నాము, ఒక వాల్యూని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక వాల్యూని కనుక ఎడిషన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే ప్రీవియస్లీ స్టోరేజ్ అయిన వేరియబుల్కి మనం ఏం చేస్తున్నామంటే ఏం చేస్తున్నాము +1 అనేది పెట్టి రాయడం అనేది చేస్తున్నారు అనమాట. అదే ఇదే లైన్ని కనుక చూడు, a = a+1 అని రాశాను కదా. a = a+1 అంటే ఏంది, ఏ అనే వేరియబుల్కి ఒక వాల్యూని నేనేం చేస్తున్నాను అంటే యాడ్ చేస్తున్నానని దాని మీనింగ్ అనమాట. ఇదే స్టెప్ని మనం ఏం చేస్తామంటే మరొకలా కూడా రాయొచ్చు అనమాట పైథాన్లో. అది ఎలా రాస్తారంటే మీరు పక్కన చూసారనుకో, a = +1 అని ఉంది చూడండి. ఇలా కూడా మనం ఏం రాయొచ్చు అంటే ఒక వేరియబుల్ని మనం ఏం చేయాలి అంటే ఎడిషన్ అనేది చేయాలి అనుకో, మనం రైట్ సైడ్లో చూపించినట్లు కూడా మనం రాయొచ్చు అనమాట. ఇలా రాయడాన్ని ఏమంటారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఒక నెంబర్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎడిషన్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఒక నెంబర్ని ఎడిషన్ కనుక చేయాలి అంటే మనం ఏం చేస్తాం అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఎడిషన్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఎలా చేస్తారు ఏంటనేది తర్వాత చూద్దాం. ఏంటిది అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఇక్కడ కోడ్ ఉంది చూడు, ఏ పక్కన +1 అని ఉంది. దానిలో +, అనే దాన్ని ఏమంటారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సాయంతో మనం ఏం చేయవచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయవచ్చు అంటే ఒక వేరియబుల్ని ఎడిషన్ అనేది చేయొచ్చు అనమాట ఒక నెంబర్ని. అది ఎలా చేస్తారు ఏంటిది అనేది చూద్దాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేద్దాం అనమాట. ఓకే. దానికోసం నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. ఏమని రాశానంటే a = 10 అని తీసుకున్నాను. అలానే కోడ్ a = a+2 అని తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ a అని రాశాను అనమాట. అలానే ఇక్కడ నేను కూడా ఏం చేశానంటే రెండో కోడ్ చూశాను. a = 10 అని ఇచ్చాను. ఏ పక్కన నేను ఏం చేశానంటే +2 అని పెట్టాను. ప్రింట్ ఆఫ్ a అని రాశాను. అప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అనేది చూద్దాం అనమాట. ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే ఇవే కోడ్స్ని తీసుకెళ్ళేసి కోడ్ ప్లే గ్రౌండ్లో ప్లే అరౌండ్ చేసేసి ఒక్కసారి వచ్చేద్దాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దాం అంటే ఈ కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే దెన్. ఇప్పుడు నేను కోడ్ రాసుకుంటున్నాను అనమాట. దానికోసం నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో ఒక నెంబర్ని స్టోర్ చేసుకున్నాను. అది ఎంతంటే 10 అనే దాన్ని స్టోర్ చేసుకున్నాను. ఓకే. ఒక 10 అనే ఒక నెంబర్ని ఏం చేశానంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. అలా స్టోర్ చేయాలంటే ఏం చేశానంటే అంటే అలా స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము, డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ తీసుకోవాలి, అసైన్మెంట్ ఆపరేటర్ వాడాలి, వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ అంటే ఆ వేరియబుల్లో స్టోర్ చేసే వాల్యూని కూడా మనం అక్కడ ఇవ్వడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఆ స్టెప్ అనేది రాయొచ్చు. ఓకే. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ నెంబర్కి నేనేం చేద్దాం అంటే ఇక్కడ ఉన్న 10 అనే నెంబర్కి 2 అనేది యాడ్ చేయాలి అనుకున్నాను. అలా యాడ్ చేయాలంటే కోడ్ ఎలా రాస్తాము, ఇక్కడ నేను తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో దానికి 2 అనేది యాడ్ చేయాలి. 2 అనే నెంబర్ని నేను యాడ్ చేయాలి. అలా యాడ్ చేయాలంటే అప్పుడు నేను ఎలా రాస్తాను కోడ్? సతీష్, డూ యు నో? a+2 అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఈ నెంబర్కి నేనేం చేశానంటే 2 యాడ్ చేశాను. అప్పుడు నేను కరెక్ట్గా 2 యాడ్ అయిందో లేదనేసి ఒకసారి చూద్దాం అనుకున్నాను. అందుకని ప్రింట్ ఆఫ్ a అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. నాకేమని వచ్చిందంటే అవుట్పుట్ 12 అనేది వచ్చేసింది. ఒక నెంబర్కి నేను ఏం చేశానంటే 2 అనేది కనుక యాడ్ చేయాలంటే నేనేం చేశాను, ఒక నెంబర్కి ఒక 2 అనేది కనుక యాడ్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేశాను, ఏ వేరియబుల్ ఇచ్చేసి ప్లస్ అని ఎడిషన్ ఆపరేటర్ పెట్టి 2 అని పెట్టడం ద్వారా నాకేమైందంటే ఆ నెంబర్కి 2 అనేది యాడ్ అయిపోయింది. ఓకే. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అంటే b అనే మరొక వేరియబుల్ తీసుకుందాం. b = 10 అని తీసుకున్నాను. ఈ నెంబర్కి కూడా నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే 2 యాడ్ చేద్దాం అనుకున్నాను. 2 యాడ్ చేయాలంటే యాక్చువల్గా అయితే నాకు ఏంటిది b అని రాసేసి పెట్టేసి b అని పెట్టేసేసి తర్వాత ఏం చేశానంటే ప్లస్ అని పెట్టి తర్వాత ఏం చేశానంటే 2 అని పెట్టానుకో అప్పుడు ఆ నెంబర్కి 2 అనేది యాడ్ అయింది. ఆ తర్వాత నేనేం చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి b అని కనిపించానుకో అప్పుడు నాకేమైందంటే 12 అయింది. అలా కాకుండా మనం ఇంకొక టెక్నిక్తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక నెంబర్ని మనం ఎడిషన్ అనేది చేయొచ్చు అనమాట. ఒక నెంబర్కి మనం ఏదన్నా ఒక వాల్యూని కనుక యాడ్ చేయాలనుకో
ఇలా రాయకుండా ఇంకా షార్టెస్ట్గా కూడా మనం రాయొచ్చు అనమాట. అది ఎలా అంటే దాన్ని అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, బి అనే వేరియబుల్కి 2 కలపాలనుకుంటున్నాను. పద్దాకులు ఇంత లైన్ ఆఫ్ కోడ్ రాయడం ద్వారా ఏమైందంటే డెవలపర్ కిసుకు పుడతా ఉంటుంది అనమాట. అందుకోసం వాడు ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడే షార్టెస్ట్ టెక్నిక్స్ని ఏం చేస్తారంటే అడాప్ట్ చేసుకోవడం అనేది చేస్తారనమాట. అలా అడాప్ట్ చేసుకోవాలంటే ఈ లైన్ అంతా చూశాను. ఏం అర్థమైంది, ఏదో బి ఈక్వల్ టు B+2 అని ఇచ్చాడు. అంటే ఇది B+2 అనే వాల్యూని తీసుకొచ్చేసి బి అనే వేరియబుల్లో స్టోర్ చేశాడు. అంటే మళ్ళీ B+2 ఎందుకు రాశాడు, ఇంకా షార్ట్గా రాయొచ్చు కదా అనేసి అనుకున్నాడు. అంటే ఇలా మనం ఏం చేసామంటే ఒక వేరియబుల్కి ఏదైనా ఒక నెంబర్ని కనుక కలపాలి అనుకో, దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇలా మొద్దు కొట్టుల్లో రాసుకుంటే వెళ్ళిపోతున్నాం అనమాట. అలా రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే డెవలపర్కి కన్ఫ్యూజ్ అనేది వస్తుంది. ఆ కన్ఫ్యూజ్ పోగొట్టుకోవడానికి వాడు ఏం చేశాడంటే ఒక షార్టెస్ట్ టెక్నిక్ని వాడాడనమాట. అలా వాడాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఓవర్కమ్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎలా రాయాలి అనుకున్నానంటే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను, బి అనే వేరియబుల్కి 2 యాడ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ మొత్తం తీసేసాను అనమాట. నేనేం చేద్దాం అనుకుంటున్నాను, బి అనే వేరియబుల్కి నేను 2 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బి అనే వేరియబుల్ ఉందా, దాని పక్కన స్పేస్ ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ముందర నేను ఏం చేశాను అంటే ప్లస్ అని పెట్టాను. ప్లస్ అని పెడితే అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందో చూస్తే నాకు అవుట్పుట్ చూద్దాం అనమాట. అప్పుడు ఏమైందో చూడు, ఏ అనే ప్రింట్ ఆఫ్ ఏ అంటే 12 వచ్చింది, అలానే బి అంటే 12 కూడా వచ్చేసింది. సేమే రాశాను. బట్ ఏం చేంజ్ చేశాను, చిన్న చేంజ్ చేశాను. ఏంటిది చేంజ్ చేసింది, ఇక్కడ నేను మార్క్ చేశాను చూడండి, ఈ ఒక్కటే మార్చాను. అంటే ఒక వేరియబుల్కి మనం ఎప్పుడైనా సరే ఎడిషన్ అనేది కనుక చెయ్యాలి అనుకుంటున్నాం అంటే ఒక వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూకి మనం ఏదైనా ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిఫికేషన్ కానీ డివిజన్ కానీ చెయ్యాలి అంటే మనం వెళ్ళి ఏం చేస్తున్నామంటే ఆ వేరియబుల్ రాసేసి దాని పక్కన ఆపరేటర్ పెట్టి తర్వాత మనం ఎంతైతే చేద్దాం అనుకుంటున్నాం దానికి అప్లై చేద్దాం అనుకుంటున్నాము ఆ నంబర్ అనేది ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారనమాట. అలా చేయకుండా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంటే పైథాన్ డెవలప్మెంట్లో ఏం చేస్తారంటే చాలా ఈజీగా ఏం చేస్తారంటే రాయడం అనేది చేస్తారనమాట కోడ్. అలా రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే అసైన్మెంట్ ఆపరేటర్ని కనుక యూజ్ చేసామనుకో, కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని కనుక యూజ్ చేసేసామనుకో, అలా యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒకటే కోడ్ని ఇంకొక టెక్నిక్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎడిషన్ అనేది చేయొచ్చు అనమాట. అందుకోసం ఏం చేస్తారంటే ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద పెద్ద సాలరీస్ తీసుకునే డెవలపర్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ టైప్లో కోడ్ అనేది రాయరనమాట. అందరూ కూడా ఏం చేస్తారంటే కాంపౌండ్ అసైన్మెంట్ సహాయంతో ఏం చేస్తారంటే కోడ్ అనేది రాయడం అనేది చేస్తారన్నమాట. ఇలా కోడ్ రాయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే డీబగ్గింగ్ చేసేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసం మనం కూడా ఏం చేద్దామంటే ఏదైనా ఒక వేరియబుల్కి మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్స్ కానీ చేసేటప్పుడు కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో అప్లై చేయడం అనేది మనం కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేసేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, ఏదైనా ఒక వేరియబుల్కి సర్టెన్ వాల్యూని కనుక మనం అప్లై చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బేసికల్గా ఏం చేస్తామంటే అర్థమెటిక్ ఆపరేషన్ సహాయంతో మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి అక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ చెప్పేసి తర్వాత వాల్యూని అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే జనరల్గా కోడ్ అనేది రాస్తాం. అలా రాయకుండా మనం ఏం చేస్తామంటే ఇంకా షార్టెస్ట్ ఫామ్లో ఏదైనా ఒక వేరియబుల్కి అర్థమెటిక్ ఆపరేషన్స్ కనుక అప్లై చేయాలి అనుకో, అలా అప్లై చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాంపౌండ్ అసైన్మెంట్ అనే ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేసేస్తాం అనమాట. దీనిలో కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏమంటారంటే ప్లస్ అని ఉంది చూడండి, ప్లస్ అనే దాన్ని కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. అది ఏంటిదంటే కాంపౌండ్ ఎడిషనల్ ఆపరేటర్ అనమాట. అంటే ఏంటంటే ప్లస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎడిషనే కదా, అంటే మనం ఎడిషన్ అనేది చేయాలి అంటే ఇక్కడ కాంపౌండ్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ అనే దాని ముందర కనుక ప్లస్ అని పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే ఏ అనే వేరియబుల్లో ఇంతకు ముందు ఏదైతే స్టోరేజ్ అయిందో దానికి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎడిషన్ అనేది చేస్తున్నాం అనేసి కంప్యూటర్కి అర్థమైపోయింది అనమాట. అప్పుడు వెంటనే నాకు ఏమైపోయింది అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి, కంప్యూటర్కి అర్థమైపోయింది అనమాట. ఏ అనే వేరియబుల్కి మనం ఏం చేస్తున్నామంటే 2 అనే నంబర్ని ఏ అనే వేరియబుల్కి ఏం చేస్తున్నాం అంటే ఎడిషన్ అనేది చేస్తున్నాం అనేసి కంప్యూటర్కి అర్థమైపోయింది అనమాట. అప్పుడు నాకు ఏం చేసిందంటే
అవుట్పుట్ని నాకు ప్రింట్ చేసిద్ది అనమాట. అలా ప్రింట్ చేయడం ద్వారా నాకు ఏమొచ్చిందంటే 12 అనే వాల్యూని మనం ఏం చేయగలమంటే ఫైండ్ అవుట్ అనేది చేయగలం అనమాట. ఓకేనా? ఓకేనా? అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని ఎక్కడ వాడతారంటే మనము ఎప్పుడైనా ఒక వేరియబుల్ రాసేటప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ వాడతాం కదా, దాని ముందర కనుక మనం అర్థమెటిక్ ఆపరేటర్ కనుక యూజ్ చేసామనుకో ఆ లైన్ ఏమని పిలుస్తారంటే అక్కడ వాడిన దాన్ని ఏమని పిలుస్తారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే డన్. ఓకే డన్. అలానే మనం ఏం చేసామంటే ఈ రోజు సెషన్లో ఒక ఎడిషన్ అనేది చేయాలి అంటే కాంపౌండ్ ఎడిషన్ ఆపరేటర్ని ఎలా అప్లై చేస్తాం అనేది నేర్చుకున్నాం. అలానే సబ్ట్రాక్షన్, డివిజన్ ఇవన్నీ కూడా మనం కూడా ఏం చేద్దామంటే వన్ బై వన్ ఒక్కొక్కటి ఏంటంటే చేసుకుంటా వెళ్ళిపోతాం. అలానే నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక నెంబర్కి నేను ఏం చెప్తామంటే ఎడిషన్ అనేది చేద్దాం అనుకున్నాను. అలా ఎడిషన్ అనేది చేయాలి అనుకో అప్పుడు ఎలా చేస్తానో చూద్దాం అనమాట. ఎడిషన్ అనేది చేయాలనుకో అప్పుడు ఏం చేశాను, ఏ ఈక్వల్ టు సమ్ 20 అని తీసుకున్నాను. దీనికి ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక 5 అనే నెంబర్ని యాడ్ చేద్దాం అనుకున్నాను అనమాట ఈ వేరియబుల్కి. అలా వేరియబుల్కి యాడ్ చేయాలనుకోప్పుడు నేను ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు ఏం రాశాను ఏ ప్లస్ ఏం రాశాను 5 అని పెట్టాను అనమాట. తర్వాత నేను ఏం చేశాను ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏ అని రాశాను. ఇలా రాయడం ద్వారా నేను ఏం చేయగలంటే బేసికల్గా కోడ్ అనేది రాయొచ్చు అన్నమాట. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక టెక్నిక్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఎడిషన్ అనేది అప్లై చేయొచ్చు అన్నమాట. అలా అప్లై చేయాలి అంటే మనం ఏం చేయాలంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు నేనేం చేశాను ఈ వేరియబుల్కి నేనేం చేశానంటే ఇక్కడ 20 అనే వాల్యూ స్టోరేజ్ అనే వేరియబుల్కి ఒక 5 అనేది యాడ్ చేద్దాం అనుకున్నాను. యాడ్ చేద్దాం అనుకోవాలి మనం ఏం చేయాలి ఎంత యాడ్ చేద్దాం అనుకోగానే డెవలపర్కి ఏమర్థమైతే A+5 అనేది యాడ్ చేయాలంట అని తెలుస్తుంది అనమాట. అలా కాదు, ఇప్పుడు నేను ఏం చేశానంటే 5 యాడ్ చేద్దాం అనుకున్నాను. 5 అని పెట్టాను. దేనికి అప్లై చేద్దాం, ఏ అనే వేరియబుల్కి అప్లై చేయాలి. అప్లై చేయాలి అంటే ఇది అసైన్ చేయాలంటే అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టాను. దాని ముందర నేనేం పెట్టాను ప్లస్ అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంది 5 అనే ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాను. దేనికి ఏ అనే వేరియబుల్కి. ఎలా అసైన్ చేస్తున్నాను, యాడ్ చేయడం ద్వారా అసైన్ చేస్తున్నానని చెప్తున్నాను. అంటే అప్పుడు నేను ఏం చేశానంటే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే దాని మీనింగ్ చెప్తున్నాను. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ప్లస్ లేకుండా చూద్దామా ఒకసారి. ప్లస్ లేకుండా అంటే ఏంది 5 అనే ఒక వాల్యూని నేనేం చేస్తున్నాను అసైన్ చేస్తున్నాను అనమాట. దేనికి చేస్తున్నాను, ఏ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. అంటే దాని మీనింగ్ ఏంది 5 అనే ఒక వాల్యూని తీసుకెళ్ళి ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను దాన్ని. ఇప్పుడు నేనేం చేశాను 5 రాసేసి అసైన్ ఉంది, తర్వాత ఏముంది ప్లస్ ఉంది, తర్వాత ఏముంది ప్లస్ ఇక్కడ ఈ స్టెప్లోకి వచ్చాను. ఈ స్టెప్ దాని మీనింగ్ ఏంది, ఈ స్టెప్ మీనింగ్ ఏంటంటే 5 ఉంది, దాని మొదలు ఏమైందంటే ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 కలిపి ఉన్నాయి అనుకో దాన్ని ఏమంటారు, ఈజ్ ఈక్వల్ టు మొదలు ఏదైనా ఒక ఆపరేటర్ కనుక ఉందనుకో దాన్ని ఏమని పిలుస్తారు వసంత డూ యు నో కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారని తెలుసు కదా. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్లో ఫస్ట్ ఉన్న క్యారెక్టర్ ఏంటి ప్లస్. అంటే ఈ 5 అనే నెంబర్ నేను ఏం చేస్తున్నా అంటే ఎడిషన్ చేసి తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే అసైన్ చేస్తున్నాను. దేనికి, ఏ అనే వేరియబుల్కి అనేది చెప్పాలి అంటే మనం వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా రాయడం ద్వారా అచీవ్ అనేది చేస్తారు. అంటే ఒక 5 అనే ఒక వాల్యూని నేను ఏం చేస్తున్నానంటే ఏ అనే వేరియబుల్కి అసైన్ చేయాలి అని చెప్పాలి అంటే నేను ఏం చేస్తున్నానంటే ఈ రూపంలో చెప్పొచ్చు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంది 5 అనే ఒక వాల్యూని నేను ఏం చేస్తున్నానంటే ఎడిషన్ ఆపరేటర్ సహాయంతో ఎడిషన్ చేసి దాన్ని ఏం చేశానంటే ఏ అనే వేరియబుల్కి అసైన్ అనేది చేస్తున్నాను. అంటే 5 ప్లస్ అనేది కదా ఫస్ట్ చదివేది మనం. 5 అనే దాన్ని ఎడిషన్ చేసి అసైన్ చేస్తున్నాను. దేనికి, ఏ అనే వేరియబుల్కి అనమాట అని చెప్పడానికి దాని మీనింగ్ ఏమని పిలుస్తారంటే ఇలా కాంపౌండ్ ఆపరేటర్ సహాయం అప్లై చేయడం ద్వారా దాని మీనింగ్ కంప్యూటర్ ఇలా అర్థం చేసుకుంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది 5 అనే నెంబర్ని ఏం చేస్తుందంటే యాడ్ చేస్తుంది. దేనికి, ఏం చేస్తుంది ప్రీవియస్ ఏ అనే వేరియబుల్కి ఏం చేస్తుందంటే ఏ అనే వేరియబుల్లో స్టోరేజ్ ఎంతైతే ఉందో దానికి ఏం చేస్తుందంటే 5 అనే వాల్యూని యాడ్ చేస్తుంది. అప్పుడు ఏమైందంటే ఆ వచ్చిన వాల్యూ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే స్టోర్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇలా ఏం చేస్తుందంటే ఇలా చేస్తుందని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా. దెన్ అంటే మనం ఏం చేసామంటే ఒక వాల్యూకి నేను ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు 20 అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్కి నేను ఏం చేద్దామంటే ఒక 5 అనేది యాడ్ చేద్దాం అనుకున్నాను. అలా యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఏ
ప్లస్ కాంపౌండ్ ఆపరేటర్ పెట్టేసి 5 అని కనుక చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూకి ఎక్స్ట్రాగా కొంత వాల్యూని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఎడిషన్ అనేది చేయొచ్చు అనమాట. అలానే సబ్ట్రాక్షన్ కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఒక వేరియబుల్ లోపల స్టోరేజ్ అయిన వాల్యూ నుండి సర్టైన్ వాల్యూని మనం తీసేయాలనుకో, అలా తీసేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఇదే కోడ్ లో మనం ఏం చేస్తాం అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కదా ప్లస్ అనేది తీసేసి మైనస్ అనేది పెట్టాను అనుకో, అప్పుడు ఏమైంది అంటే మైనస్ అనేది కనుక పెట్టాను అనుకో అప్పుడు ఏమైంది అంటే మన కోడ్ అనేది ఏమైంది అంటే ఇక్కడ నుండి ఏమైందో చూద్దామా. ఏమైంది అంటే మనం తీసుకున్న వేరియబుల్లో నుండి ఏమైందంటే సమ్ వాల్యూ అనేది ఏమైందంటే లాస్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, అంటే ఒక వేరియబుల్లో నుండి సర్టైన్ వాల్యూని యాడ్ చేయాలంటే మనకు అర్థమైంది. అలానే ఒక వాల్యూని తీసేయాలి అన్నగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కాంపౌండ్ ఆపరేటర్ సహాయంతో మనం తీసేయొచ్చు అని తెలిసిపోయింది అనమాట. అలానే నేను ఇప్పుడు ఇంకొకటి కూడా చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక వాల్యూ నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఒక వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూకి నేనేం చేద్దాం అంటే మల్టిఫికేషన్ అనేది అప్లై చేద్దాం అనుకున్నాను. అలా మల్టిఫికేషన్ అనేది అప్లై చేయాలనుకో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ మైనస్ అనేది తీసేసేసి మల్టిఫికేషన్ ఆపరేటర్ ఏంటిది స్టార్ అనేది పెట్టాను అనుకో, స్టార్ అనేది నేను అప్లై చేశానుకో అప్పుడు ఏమైంది అంటే మనం ఏ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ ఎంత 20కి 5తో మల్టిప్లై చేయడం ద్వారా అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 100 అనేది వస్తుంది కదా. అలా మల్టిప్లికేషన్ అనేది కూడా ఏం చేయొచ్చు అంటే ఇలా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో చేయొచ్చు అనమాట. అలానే మనం ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఏంటిది అంటే ఈ వాల్యూ నేనేం చేద్దాం అంటే తీసేద్దాం అనుకున్నాను అనమాట. డివైడ్ అనేది చేద్దాం అనుకున్నాను అనమాట 5 అనే వాల్యూతో. అలా డివిజన్ అనేది చేయాలి అనుకోప్పుడు నేను ఏం చేశానంటే ఎక్కడ ఈక్వల్ పక్కన నేను ఏం చేశానంటే ఒక ఫార్వర్డ్ స్లాష్ అనేది పెట్టడం ద్వారా నేను ఏం చేయొచ్చు అంటే మనం స్టోర్ చేసిన వాల్యూలోని మనం ఏం చేయొచ్చు అంటే 5తో ఒక వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే డివిజన్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్లో ఒక వేరియబుల్కి కనుక సర్టైన్ వాల్యూని కనుక మనం యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే డీల్ అనేది చేయొచ్చు అనమాట. అలానే మనం అందరం కూడా ఇంతకుముందు ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే ఏం చేస్తున్నాము మనం ఒక వేరియబుల్ తీసుకున్నాము, ఆ వేరియబుల్ నేను ఒక 5 అనే ఒక నెంబర్తో డివైడ్ చేశాను. దాని యొక్క రిమైండర్ ఎంతో తెలుసుకోవాలనుకో అప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు నేనేం చేస్తానంటే 20 అనే ఒక నెంబర్ ఉంది, ఈ నెంబర్ నేను ఏం చేస్తానంటే డివిజన్ అనేది చేశాను అనమాట. డివిజన్ చేసి దాని యొక్క రిమైండర్ ఎంతో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తాను ఏ అని పెట్టేసి దాని పక్కన ఏం చేస్తాను పర్సంటైల్ అనేది పెట్టేసి పక్కన నేనేం చేస్తాను 5 అనే నెంబర్తో డివిజన్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుందో తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేసాము, ఇలా కోడ్ రాయడం ద్వారా మనం ఏం చేసామంటే రిమైండర్ ఎంతో తెలుసుకున్నాం. అలానే ఇంత స్టెప్ రాయకుండా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని డైరెక్ట్గా కూడా చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఏం చేసామంటే ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ చూడు, ఆ అసైన్మెంట్ ఆపరేటర్ కావడం కనుక మనం పర్సంటైల్ కనుక పెట్టామనుకో అంటే కాంపౌండ్ ఆపరేటర్ సహాయంతో కూడా మనం ఏం చేయొచ్చు అంటే రిమైండర్ని తెలుసుకోవచ్చు అనమాట. అక్కడ మనం ఏం చేసామంటే మాడ్యులస్ ఆపరేటర్ కనుక యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మనం ఏం చేయొచ్చు అంటే రిమైండర్ని కూడా తెలుసుకోవడానికి డైరెక్ట్ కాంపౌండ్ ఆపరేటర్ సహాయంతో మనం తెలుసుకోవచ్చు అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి? ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ రాసిన ఏవైతే కోడ్ ప్లే గ్రౌండ్లో చేసామో వాటన్నిటిని కూడా ఒకసారి ఏం చేద్దామంటే ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ని ఒకసారి డిస్కస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే కోడ్ అసైన్మెంట్లోకి వెళ్ళిపోతాం. ఓకే, మనం ఈరోజు సెషన్లో మనం ఏం చెప్పానంటే మీ అందరికీ కూడా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి చెప్పాను అనమాట. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే జనరల్గా నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏమనుంది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని, ఏ ఈజ్ ఈక్వల్ టు a+2 అని, ప్రింట్ ఆఫ్ ఏ అంటే అప్పుడు నాకు ఏమైందంటే ఏ యొక్క వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే వేరియబుల్లో 10 అనేది స్టోరేజ్ అయింది, తర్వాత a+2 ఆ వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూ 2 అనేది కలిపాను, ఆ కలిపిన వాల్యూని తీసుకుని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఎంత స్టోరేజ్ అయిందో అది రాసేసాను, ఎంత 12 అని రాసాను. జనరల్గా అయితే కోడ్ ఇలా రాస్తాం. అంటే మనం రాసిన ఈ కోడ్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో ఇంకా సింప్లెస్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏం చేయొచ్చు అంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఏంటిది అంటే ఏం చేసాము, ఇక్కడ ఒక వేరియబుల్కి ఎడిషన్ అనేది చేసాం.
ఇలా ఎడిషన్ అనేది చేయాల్సి వచ్చినప్పుడు ఒక వేరియబుల్కి అలా చేయాలి అంటే ఒక ఈజియెస్ట్ వేలో మనం చేయాలి అనుకుంటే పైథాన్లో అప్పుడు మనం ఏం చేస్తామంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే అప్లై అనేది చేస్తాం. అలా చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ రాసిన ఈ స్టెప్ మొత్తాన్ని కాస్త ఎలా రాసుకుంటున్నాము, ఏ అని పెట్టేసేసి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5 అని పెట్టేసామనుకో దాని మీనింగ్ ఏమైందంటే 5 అనే ఒక వాల్యూని నేను ఏం చేశానంటే ఎడిషన్ చేసి ఆ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేశానని చెప్తాం అనమాట. ఇలా చెప్పడానికి ఇక్కడ యూజ్ చేశాను చూడండి, ఈ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు అనమాట. దీన్ని ఏమంటారంటే ఎడిషన్ ఆపరేటర్ అని పిలుస్తారు. అంటే మనం ఏం చేసామంటే ఇక్కడ ఎడిషన్ ఆపరేటర్ పెట్టాం కాబట్టి ఏమైందంటే ఇక్కడ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేసిందంటే ప్రీవియస్గా ఉన్న వేరియబుల్కి ఏం చేసిందంటే 5 అనే దాన్ని యాడ్ చేసి ఆ వాల్యూని తీసుకొచ్చి స్టోర్ చేసింది. ఇలా ఇక్కడ పెట్టిన ఈ ఆపరేటర్ని ఏమంటారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అని పిలుస్తారు. ఓకే, అప్పుడు ఏమైందంటే ఈ కోడ్ యొక్క అవుట్పుట్ ఎలా అయితే వచ్చిందో ఈ ఆపరేటర్ పెట్టడం ద్వారా కూడా ఏమవుతుందంటే సేమ్ గా అవుట్పుట్ వాల్యూ అనేది వస్తుంది. బట్ కాకపోతే ఏమైందంటే సీక్వెన్స్ ఆఫ్ ద లైన్స్ అనేది ఏమవుతుంది అంటే తగ్గడం అనేది జరిగింది. అందుకోసం పైథాన్లో ఏం చేస్తారంటే ఏదైనా ఒక వేరియబుల్కి ఎడిషన్ అనేది చేయాలంటే ఏం చేస్తారంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్తోనే చేస్తారు. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు దాకా మీరు ఏదైతే టెక్నిక్స్ నేర్చుకున్నారో ఆ టెక్నిక్స్ అన్నిటిని స్లోగా వదిలేసేసి ఏం చేస్తారంటే అడ్వాన్స్డ్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే మనం కనుక వీటిని కనుక అప్లై చేసేసామనుకో కోడ్ నేర్చుకునేటప్పుడు గందరగోళం అవుతాం అనేసి మనం ఏం చేస్తామంటే ఒక టెక్నిక్ని అడాప్ట్ చేసుకొని తర్వాత మనం ఏం చేస్తామంటే స్లోగా పాత టెక్నిక్స్ అన్నిటిని కూడా ఏం చేస్తున్నామంటే అప్డేట్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాం. అలా చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా దేన్ని వాడతారంటే ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేస్తారు. అప్పుడు ఎడిషన్ ఎంత అయిందో నేర్చుకుందాం. అలానే మనం ఏం చేసేసాం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో సబ్ట్రాక్షన్ అనేది కూడా చేయొచ్చు. అంటే ఏ అనే వేరియబుల్లో ఒక నెంబర్ 10 ఉంది, దాంట్లో 2 అనే వాల్యూ తీసేద్దాం అనుకున్నాం. అప్పుడు నేనేం చేశాను ఏ ఈక్వల్ టు ఏ -2 అని రాయకుండా నేనేం చేశానంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టేశాను, మైనస్ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టేశాను. అప్పుడు నాకేమైందంటే ఏ అనే వేరియబుల్లో 2 తీసేయాలని చెప్పేసాను, కంప్యూటర్ తీసేసింది. అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 8 అని ప్రింట్ చేసింది. అలానే మనం ఏం చేయొచ్చు ఒక వేరియబుల్లో స్టోరేజ్ అయిన వాల్యూని మనం ఏం చేయొచ్చు మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాము డైరెక్ట్గా ఏం చేసాము మల్టిప్లికేషన్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసేసి మనం ఏం చేసాం అంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో కూడా చేసాం. అలా రాయాలంటే కోడ్ ఏం రాశాను ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు 2 అని పెట్టాను. అంటే ఏంటి ఏ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని నేను ఏం చేశానంటే 2 అనే వేరియబుల్తో మల్టిప్లై చేశాము అని చెప్పడానికి ఏం చేశామంటే ఇలా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ని యూజ్ చేసేసి అప్లై చేయడం ద్వారా నాకు అవుట్పుట్ 20 అని వచ్చేసింది. ఓకేనా. అలానే మనం ఏం చేసాం కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్లో మల్టిప్లికేషనే కాకుండా డివిజన్ కూడా చేయొచ్చు అనమాట. ఆ డివిజన్ చేయాలంటే ఏం చేసాము అసైన్మెంట్ ఆపరేటర్ ముందులో ఫార్వర్డ్ స్లాష్ అనేది కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైంది అంటే ఏ అనే వేరియబుల్లో మనం ఏదైతే స్టోర్ చేసామో ఆ వాల్యూని డివిజన్ చేసేసి దాని ద్వారా అవుట్పుట్ని మనకి ఏం చేస్తుందంటే ఇలా ప్రింట్ చేయడం కూడా చేస్తాం అనమాట. అలానే మనం ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ని మనం ఏం చేసామంటే డివిజిబుల్ చేసేసి రిమైండర్ అనేది కూడా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఈ కాంపౌండ్ ఆపరేటర్ సహాయంతో మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఏం చేస్తున్నామంటే అసైన్మెంట్ ఆపరేటర్ ముందు మాడ్యులస్ ఆపరేటర్ కనుక వాడామనుకో అంటే దట్ మీన్స్ పర్సంటైల్ అని కనుక వాడామనుకో అప్పుడు ఏమైందంటే ఏ అనే వేరియబుల్లో ఎంతైతే స్టోర్ చేసామో ఆ స్టోర్ చేసిన వాల్యూని 2తో డివిజిబుల్ చేసి దాని యొక్క రిమైండర్ని మనకు డైరెక్ట్గా ప్రింట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా బోల్డ్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అండ్ డైరెక్ట్గా సింపుల్ కోడింగ్తో మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చేయగలం అనమాట. అందుకని పైథాన్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ టాపిక్ అనేది చెప్పుకునే ముందర మనం ఏం చేద్దామంటే మనం రోజు అనుకున్నాం కదా ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకొని ఒక రియల్ టైం సినారియో అనేది మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది చేద్దామని అనుకున్నాం కదా. అలానే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఎస్టర్డే సెషన్లో ఏదైతే రియల్ టైం సినారియో చెప్పానో ఆ రియల్ టైం సినారియోని మరొక్కసారి ఏం చేద్దామంటే షార్ట్ కట్గా నేర్చుకొని మళ్ళీ ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకునే ఏదైతే ఉందో టాస్క్ దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే మనం ఒక ప్యాటర్న్లో ఉండే సమ్స్ నేర్చుకునేటప్పుడు మనకి ఏమైందంటే ఒక్క సమ్ కనుక చేయడం కనుక మనకు వచ్చేసింది అనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే ఈజీగా రిమైనింగ్ ఆఫ్ ద టాస్క్లన్నింటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీ
ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే సాల్వ్ అనేది చేయొచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో ఏదైతే టాస్క్ చేసామో ఆ టాస్క్ చేసేసేటప్పుడు మన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే కొంతమంది అయితే నేను బాగా చేయగలిగారు, కొంతమంది ఏం చేశారంటే ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే మిస్టేక్స్ చేయడం అనేది చేస్తున్నారు. అందుకోసం మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఈరోజు నిన్న చేసిన టాస్క్ ఒకసారి రీక్యాప్ అనేది చేసేసుకొని ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో చేసే నెక్స్ట్ టాస్క్ని కూడా ఏం చేద్దామంటే కంప్లీట్ అనేది చేద్దాం. ఎందుకంటే ఈ టాస్క్ చెప్తుంది మీరు ఇంతకు ముందర సెషన్లో చెప్పిన టాస్క్లను ఎవరైనా చేస్తారనమాట. ఇప్పుడు చెప్పే టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లు అనేవి ఏమవుతాయి అంటే చాలా చాలా టఫ్ అనమాట. ఈ టాస్క్ని మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ పర్పస్లో ఎక్కువగా యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. అందుకని మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువ అవేర్నెస్ అనేది అన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూలో చాలా మంది పిల్లల్ని అందరినీ కూడా అడుగుతుంది ఏంటంటే హాలో స్పియర్ని ఫామ్ చేయండి, ప్రైమ్ నెంబర్స్ని కనుక్కోండి, ఇలాంటివి ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే కామన్గా ఒక ఫ్రెషర్ని డీల్ చేసే టాస్క్లు అనమాట. అందుకోసం మనం కూడా ఏం చేస్తామంటే అలాంటి టాస్క్ ఒక 50-60 నేర్చుకుందాం అనేసి మనం అనుకున్నాం కాబట్టి వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే వన్ బై వన్ ఏం చేద్దామంటే నేర్చుకుంటే వెళ్ళిపోతాం. ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే మీకు ఇప్పటిదాకా నేర్చుకున్న సినారియోస్ని ఆధారంగా మాత్రమే చేయడం అనేది చేస్తుంది అనమాట. దానిలో మనం నేర్చుకుంటుంది ఏంటంటే బాగా పైథాన్ డెవలపర్ కావాల్సినవి మూడు థింగ్స్ అనమాట. ఒకటి ఒక స్టేట్మెంట్ని ఫామ్ చేయడం, నెస్టెడ్ స్టేట్మెంట్ని ఎలా ఫామ్ చేస్తారు అనేది మనకి తెలిస్తే సరిపోయింది అనమాట. నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్ని, అలానే లూప్స్లో ఫర్ లూప్ వైల్ లూప్ని యూజ్ చేయడం ఎలా అని తెలుసుకోవాలి. అంటే ఇది రావాలంటే నెస్టెడ్ లూప్ని కనుక ఫామ్ చేయడం కనుక మనకు బాగా వచ్చింది అనుకో లూప్స్ కూడా వచ్చేసినట్లే. అలానే మనం తర్వాత ఏం చేయాలి అంటే లూప్స్ కూడా వచ్చేసింది అనుకో హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనకు వచ్చేసినట్టే. అలానే మనకి ఇంకోటి ఏం కావాలంటే టపుల్స్ అనేది వచ్చేసింది అనుకో ఇంకా బాగా వచ్చేసినట్లే అనమాట. అలానే లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ కనుక వచ్చేసింది అనుకో మనకి ఇంకా అల్టిమేట్గా మనకి ఏమవుతుందంటే పైథాన్ అనేది బాగా ఎంత బాగా అంటే ఆల్మోస్ట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్డ్గా ఎంత అయితే చేస్తారో అంతవరకు ఈజీగా చేయగలరు అనమాట. అంటే 4 కాన్సెప్ట్లు కనుక మనకు బాగా కనుక వచ్చినాయి అనుకో అప్లై చేయడము ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే పైథాన్ అనేది చాలా ఈజీగా వచ్చేసినట్లు అనమాట. అందుకోసం వీటిని అప్లై చేయడం అనేది మనకి ట్రిక్కీగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తుందంటే ఓన్లీ ఒక్కొక్క కాన్సెప్ట్ని మేము ఫోకస్ చేసుకుంటే ఏం చేస్తుందంటే మీ అందరి చేత చేయడం అనేది చేస్తున్నాం అనమాట. మీరు కూడా ఏం చేస్తారంటే ఆఫ్టర్ ద నెక్స్ట్ 2 to 3 days తర్వాత నుండి మనం ఏం చేద్దామంటే మీ అందరికీ కూడా ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ ఒక అసైన్మెంట్ అనేది పంపిస్తాను. అదంతా కూడా ఏం చేస్తారంటే కంప్లీట్ చేసేసి నాకు ఫార్వర్డ్ అనేది చేసేసేయండి అనమాట. ఓకే. అలానే మనం లాస్ట్ సెషన్ ఏదైతే నేర్చుకున్నామో ఆ సెషన్లో ఉన్న టాస్క్ ఏంటిది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకొని మీ అందరికీ కూడా ఏం చేస్తానంటే నేను కూడా ఏం చేస్తానంటే ఒక పెన్ను పేపర్తో మీ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకేనా. అలానే మనం లాస్ట్ సెషన్లో ఏం చేద్దాం అనుకున్నామంటే ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాం. ఏంటిది ఆ ప్రోగ్రాము? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగులర్ ఆర్ n rows యూజింగ్ స్టార్స్ వేర్ ఇంటీజర్ n ఈస్ గివెన్ యాజ్ ఏ ఇన్పుట్. అంటే మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాద్దాం అనుకున్నాం. ఆ ప్రోగ్రామ్ ఎలా రాద్దాం అనుకుంటున్నాము? ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని ఫామ్ చేయడానికి రాద్దాం అనుకున్నాం. దాంట్లో ఏం చేయాలి? n రోస్ని వాడాలన్నమాట. దాంట్లో స్టార్స్ అనేవి ఉండాలి. మనం ఏం తీసుకోవాలంటే ఇన్పుట్లో ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ ఆధారంగా మనకి ఏం కావాలంటే అన్ని రోస్ అనేవి ఫామ్ అయ్యి దానిలో నాకేం కావాలంటే రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి. ఎలా అంటే మీకు స్క్రీన్ మీద చూపించాను చూడండి, అవుట్పుట్ ఫార్మాట్లో ఇలా ఉండేటట్లు నాకేం కావాలంటే రైట్ సైడ్ నుండి నాకేం కావాలంటే రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. అలా ఫామ్ అవ్వాలి అంటే ఎలా క్రియేట్ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ టాస్క్ని కనుక మనం అచీవ్ చేయాలనుకో ఎలా చేస్తాం ఏంటిది అనేది మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం కూడా ఏం చేద్దామంటే ఒకసారి నేర్చుకోవడం అనేది చేసేద్దాం అనమాట. ఓకేనా. దాంట్లో మనం అందరం కూడా ఏం చేద్దామంటే ఒక్కసారి సతీష్ కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్. అది ఏం చేస్తుందంటే ఫస్ట్ దీనిలో ఉన్న వాల్యూని ఏం చేస్తుందంటే ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో ఏం చేస్తుందంటే 0 అనే వాల్యూని స్టోర్ చేసేసింది, అయిపోయింది. అప్పుడు నాకేమైందంటే ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత నాకేం చేసింది? ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో 1 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. అప్పుడు తర్వాత నాకేమైందంటే ఈ వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తుంది? ఐ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేస్తుంది? ఈ సీక్వెన్స్ అయిపోయినాక 2 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. అప్పుడు నాకేమైందంటే ఇక్కడ ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తుంది? ఐ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏం చేస్తుందంటే ఒక వాల్యూ 3 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. అప్పుడు నాకు ఈ వాల్యూ ప్రింట్ అయిపోయింది. అంటే మనం రేంజ్ ఆఫ్ 4 అని పెడితే
అప్పుడు నాకు వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయి అంటే ఐ అనే ఒక వేరియబుల్లో ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్ నేమ్ పెట్టామో ఆ వేరియబుల్ ఏమవుతుందంటే ఇలా ఒక్కొక్క వాల్యూ అనే స్టోరేజ్ అయిపోయి ఇలా ప్రింట్ చేయడం అనేది జరిగింది అనమాట పైథాన్. అంటే ఈ లైన్ అనేది మీ అందరికీ కూడా అర్థమైపోయింది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి ఫర్ లూప్ కనుక వాడామనుకో దాంట్లో వాల్యూస్ అన్ని ఏమవుతాయి అంటే ఇలా స్టోరేజ్ అవుతాయి మీ అందరికీ అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కమింగ్ టు ద మన టాస్క్కి వెళ్ళిపోదాం. ఈ టాస్క్లో నేనేం చేస్తాను, ఈ టాస్క్ కనుక నేను కంప్లీట్ చేయాలి అనుకున్నానుకో ఫస్ట్ నాకేం కావాలి, ఈ టాస్క్లో నాకు స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, స్టార్స్ ఎన్ని ఉన్నాయో కనుక తెలుసుకున్నాను అనుకో అప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఈజీగా నేనేం చేయగలనంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్ నేనేం చేయగలనంటే ఫామ్ చేయగలను అనమాట. అలా ఫామ్ చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒకసారి చూద్దాం టెక్నిక్. ఇక్కడ ఏం చేయాలి, స్టార్స్ ఎన్ని ఉన్నాయో స్పేసెస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఒక కన్స్ట్రక్షన్ అనేది చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ స్పేసెస్ అనేది ఉన్నాయి అంటే ఆ స్పేసెస్ అన్నిటిని కనుక మనం ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ అనేది యూజ్ చేయడం ద్వారా ఈజీగా మనం ఏం చేయగలమంటే వాటిని అర్థం అనేది చేసుకోవచ్చు అనమాట. అలా అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ టేబుల్ తీసుకున్నాం, ఆ టేబుల్లో ఏమేమి తీసుకోవాలి అంటే ఒకటి చూద్దాం. మనం ఏం చేస్తున్నాము, రేంజ్ ఆఫ్ ఫర్ అనే లూప్ సహాయంతోనే కదా ఇది చేస్తుంది. ఫర్ అనే లూప్ సహాయంలో రేంజ్ ఆఫ్ తీసుకున్నా అంటే ఏ వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ని ఫస్ట్ మనం రాసుకోవాలన్నమాట. అంటే ఒక వేరియబుల్ని ఇచ్చుకోవాలి. మనం ఈ లూప్లో ఐ అనే వేరియబుల్ను యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక వేరియబుల్ అనేది ఇచ్చేసేసాను, ఫస్ట్ కాలం అయిపోయింది. ఆ వేరియబుల్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ టేబుల్ ఈ కన్స్ట్రక్షన్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. ఏమేమి ఉన్నాయి, స్పేసెస్ అనేవి ఉన్నాయి, స్టార్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఏమున్నాయి, స్పేసెస్ ఉన్నాయి కాబట్టి స్పేసెస్ అనేది మనం ఒక కాలంని ఫామ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఏం చేయాలి అంటే తర్వాత ఇంకోటి ఏముండాలి, స్టార్స్ అనేవి ఉండాలి కాబట్టి స్టార్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకు ఐ అనేది తీసుకున్నానంటే ఇక్కడ చూడు మనకి ఏమైంది, ఈ కన్స్ట్రక్షన్ ఫామ్ చేయాలంటే ఇదంతా ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో కదా. అంటే మనకి రో అనేది ఏంటో తెలియాలి కదా. రో అనేది ఫర్ లూప్ సహాయంతో చెప్పాలంటే ఇది మొదటి రో అని చెప్పాలి అంటే ఏం చెప్తున్నాను, ఐ అనే వేరియబుల్ని కనుక యూజ్ చేశాను అది మొదటి రో అని చెప్పొచ్చు కదా. ఇది మొదటి రో, ఇది రెండో రో, ఇది మూడో రో, ఇది నాలుగో రో. అంటే మనకి మొత్తం ఎన్ని రోస్ ఉండాలి, 4 రోస్ ఉండాలని తెలుసు కదా. 4 అనేది తీసుకోవాలంటే నేను ఏం చేశాను అంటే దీన్ని మొదటి రో అనుకున్నాను, దీన్ని రెండో రో అనుకున్నాను, దీన్ని మూడో రో అనుకున్నాను, దీన్ని 4వ రో అనుకున్నాను. ఈ 4 రోస్లో నేనేం చేశాను అంటే ఫస్ట్ నేనేం చేశాను, ఈ రో వాల్యూస్ నేనేం చేశాను అంటే ఐ అనే వేరియబుల్తో ఇండికేట్ చేసుకున్నాను. అంటే ఈ రో అనేది ఈ రోలో ఐ అనే వాల్యూని 1 అనేది కనుక నేను స్టోర్ చేశానుకో అప్పుడు నాకేం కావాలి, ఇక్కడ ఉన్న రో అనేది ఫామ్ అవ్వాలి. ఈ లూప్లో నేనేం చేశానంటే ఐ అనే వేరియబుల్లో 2 అనే వాల్యూని కనుక స్టోర్ చేసేసాను అనుకో అప్పుడు నాకేం కావాలంటే ఈ రో అనేది ఫామ్ అయిపోవాలి. ఐ అనే వేరియబుల్లో 3 అనే వాల్యూ కనుక స్టోర్ చేసేసాను అనుకో అప్పుడు నాకు ఈ రో అనేది ఫామ్ అయిపోవాలి. ఐ అనే వేరియబుల్లో 4 అనే వాల్యూ కనుక స్టోర్ చేసేసాను అనుకో అప్పుడు నాకేం కావాలంటే ఈ రో అనేది ఫామ్ అవ్వాలి. ఫైనల్గా నాకు అవుట్పుట్ ఏమి ఉండాలంటే ఇలా రావాలి. ఇలా రావాలి అంటే అప్పుడు నేనేం చేయాలంటే స్పేసెస్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ నేను తెలుసుకోవాలన్నమాట. అందుకోసం నేనేం చేశాను, ఇక్కడ ఐ అనే వేరియబుల్లో ఏం చేశాను అంటే ఫస్ట్ రో నెంబర్ 1 అని తీసుకున్నాను. అంటే ఒకటో రోలో నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఎన్ని స్టార్స్ ఉండాలో తెలిసిందనుకో నా కన్స్ట్రక్షన్ అయిపోయినట్లే. అందుకోసం ఐ అనే వేరియబుల్లో రో నెంబర్ 1లో నాకు ఎన్ని ఉండాలి, ఐ అనే వాల్యూ అనేది 1 స్టోరేజ్ అవ్వగానే ఆ రోలో ఏమేమి ఉండాలో అనేది చూస్తున్నాను. ఏమేమి చేసేసి ఒక స్టార్ వస్తే చాలు కదా. అంటే నాకు ఫస్ట్ రో అనేది ఫామ్ చేయాలంటే నాకు ఎన్ని కావాలంటే 3 స్పేసెస్ కావాలి. ఒక స్టార్ కనుక వచ్చేసింది అనుకో అప్పుడు నాకేమైందంటే ఆ రో అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, అలానే రెండో రోని కనుక నేను ఫామ్ చేయాలనుకో అప్పుడు నాకు ఎన్ని స్పేసెస్ కావాలో చూద్దాం. ఎన్ని స్పేసెస్ కావాలి, ఒక స్పేస్ అంటే 2 స్పేసెస్ కావాలి. అలానే ఎన్ని స్టార్స్ కావాలి, 2 స్టార్స్ కనుక ఉన్నాయి అనుకో అప్పుడు నాకేమైందంటే ఆ రో అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. అలానే మూడో రోని కనుక నేను ఫామ్ చేయాలనుకో అప్పుడు నేను ఏం చేయాలి, ఈ మూడో రో అనేది ఫామ్ అవ్వాలనుకో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగులర్లో ఒక స్పేస్ అనేది కావాలి. ఎన్ని స్టార్స్ కావాలి, 3 స్టార్స్ కనుక ఉన్నాయి అనుకో అప్పుడు నేనేం చేయగలనంటే ఆ రోని ఫామ్ చేయగలను అనమాట. అలానే 4వ రో అనేది ఫామ్ చేయాలనుకో అప్పుడు నాకేం కావాలి, ఏమి స్పేసెస్ అవసరం లేదు. స్టార్స్ ఎన్ని కావాలి, 4 స్టార్స్ వస్తే చాలు అనమాట. ఓకే డన్. అంటే ఈ టేబుల్ అనేది ఇక్కడ ఉన్న ఈ ప్యాటర్న్లో ఉన్న ప్రాబ్లం కనుక నేను సాల్వ్ చేయాలంటే అప్పుడు నాకేం కావాలి అంటే ఈ టేబుల్ సహాయంతో కనుక ఫస్ట్ రోలో నాకేం కావాలి, 3 స్పేసెస్ ఒక స్టార్ పెట్టుకుంటే నాకు ఫస్ట్ రో వచ్చేసింది.
రెండో రో కావాలనుకో 2 స్పేసెస్ 2 స్టార్స్ పెట్టుకుంటే నాకు ఆ రో అనేది వచ్చేసింది. అలానే మూడో రో కావాలనుకో ఏం చేస్తాను, ఒక స్పేసు 3 స్టార్స్ కనుక తీసుకున్నానుకో ఆ రో బిల్డ్ చేయగలను. అలానే నాలుగో రో బిల్డ్ చేయాలనుకో ఒక ఏమి స్పేసెస్ అవసరం లేదు, 4 స్టార్స్ తీసుకున్నానుకో అప్పుడు నాకేమైంది అంటే ఆ రో అనేది బిల్డ్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు నేను ఎవ్రీ రోని కనుక నేను ఫామ్ చేయాలి అనుకో అప్పుడు నాకు ఒక టెక్నిక్ అనేది ఉందన్నమాట. ఏంటి అంటే ఆ టెక్నిక్ ఏంటి అంటే ఎవ్రీ రో అనేది కనుక నేను టేబుల్ ఆధారంగా చేసేసి వసంత ఈజ్ ఇట్ విజిబుల్? Yes, sir. Okay then. It's visible, sir. ఓకే ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ టేబుల్ ఆధారంగా కనుక మనం కన్స్ట్రక్షన్ కనుక కంప్లీట్ చేయాలి అనుకున్నాం అనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టెక్నిక్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఆ టెక్నిక్ అనేది ఒకసారి చూద్దాం. ఈ ఒక్క టెక్నిక్ కనుక మనం తెలుసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. ఓకేనా. ఓకే. ఈ టైప్ ఆఫ్ స్పేసెస్ని స్టార్స్ని కనుక కన్స్ట్రక్ట్ చేయాలి అనుకో అప్పుడు నేను చూసుకోవాల్సింది ఏంటంటే రేంజ్ ఆఫ్ 4. అంటే నేను ఇక్కడ రేంజ్ ఆఫ్ 4 అనేది ఫామ్ చేయాలనుకో అప్పుడు నేను ఏం చేశాను, రేంజ్ ఆఫ్ 4 అనేది తీసుకోకుండా మనం ఏం చేయాలంటే ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అన్ని సాల్వ్ చేయాలంటే రేంజ్ ఆఫ్ 1,5 అంటే 4 రోస్ కావాలంటే n+1. అంటే మనం ఏం చేయాలంటే ఫామ్ చేసే ఫస్ట్ వాల్యూ అనేది i అనే వేరియబుల్ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలంటే 0 నుండి కాకుండా నాకు ఎక్కడ నుండి ఫామ్ చేయాలంటే 1 నుండి ఫామ్ చేయాలి. అంటే ఇప్పుడు 1 నుండి ఫామ్ చేసి అంటే అప్పుడు నాకు ఏమేమి వాల్యూస్ అవుతాయి దీంట్లో 1 అనే వాల్యూ, 2 అనే వాల్యూ, 3 అనే వాల్యూ, 4 అనే వాల్యూ. అంటే ఏమవుతాయి i అనే వేరియబుల్లో ఈ వాల్యూస్ అనేవి స్టోరేజ్ అవుతాయి. ఓకే. ఇక్కడ ఉన్న ఈ టేబుల్లో ఏమేమి సేమ్గా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఉన్న 1 అనేది సేమ్గా ఉంది, ఇక్కడ 1 సేమ్గా ఉంది, ఇక్కడ 2 సేమ్గా ఉంది, ఇక్కడ 2 సేమ్గా ఉంది, ఇక్కడ 3 సేమ్గా ఉంది, ఇక్కడ 3 సేమ్గా ఉంది, ఇక్కడ 4, ఇక్కడ 4. అంటే ఇక్కడ నేను తీసుకునే వాల్యూస్ అన్నీ కూడా ఏంటిది, ఈ వాల్యూస్ అన్నీ కూడా దేనికి సమానంగా ఉన్నాయి, i అనే వేరియబుల్లో ఉన్న వాల్యూకి సమానంగా ఉన్నాయి. అంటే మనం తీసుకునేది ఏంటిది, లూప్ అనేది చేయాలి అంటే మనకు 2 తెలియాలన్నమాట. ఒకటి n అంటే, రెండోది l అనే i అనే వాల్యూస్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ప్యాటర్న్ ని సాల్వ్ చేస్తాం. 3, 4 ఈ వాల్యూస్ అన్ని కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే i అనే వేరియబుల్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా చూడు 1, 2, 3, 4 ఈ వాల్యూస్ అన్ని కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, i అనే దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే స్టార్స్ అనేవి మనం ఫిల్ చేయాలి అంటే మనం ఏం చేసామంటే 1 బదులు i అనేది కనుక పెట్టుకున్నానుకో ఈ వాల్యూ వచ్చేసింది. 2 బదులు i అనేది పెట్టుకున్నానుకో ఈ రో నెంబర్ ఎంత అయితే ఉందో ఆ వాల్యూ ఫామ్ అయింది. 3 అనే స్టార్ అనేది బిల్డ్ చేయాలనుకో నేను ఏం చేస్తున్నానంటే i అనే వేరియబుల్ని అప్లై చేశాను 3 అనేది వస్తుంది ఆ రో నెంబర్ ఆధారంగా. ఈ రోలో స్టార్స్ రావాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను, i అనే వాల్యూని స్టార్ కనుక అప్లై చేశాను అప్పుడు నాకు వచ్చేస్తుంది. అంటే అదేందో నాకు తెలియదు. ఓకే డన్, అయినా పర్లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు దాకా ఏదైతే చెప్పానో ఆ చెప్పిన మొత్తాన్ని కూడా ఒక్కసారి చెప్పేసేసి నేనేం చేస్తాను అంటే నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోతాను. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ని నేనేం చేద్దాం అనుకున్నానంటే బిల్డ్ చేద్దాం అనుకున్నాను. అలా బిల్డ్ చేయాలి అంటే అప్పుడు నేనేం చేయాలి అంటే దానిలో నేనేం చేయాలంటే ఎన్ని రోస్ తీసుకోవాలి అనేది ఒకటి తెలుసుకోవాలన్నమాట. అలానే అక్కడ ప్యాటర్న్ ఏంటిది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. రోస్ అంటే 4 తీసుకోగానే 4 రోజుల్లో నాకు ఆ స్టార్స్ అనేవి రావాలి అని నాకు అర్థమైపోయింది. ప్యాటర్న్ ఏంటి అంటే స్పేస్ వచ్చి తర్వాత స్టార్స్ రావాలి అని నాకు వచ్చేసింది. అంటే స్పేస్ స్టార్స్ అంటే ప్యాటర్న్ కూడా అర్థమైపోయింది. ఈ ప్యాటర్న్ లో ఈచ్ రోని కనుక నేను బిల్డ్ చేయాలి అంటే అప్పుడు నేను ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ వాడాలి అనేది తెలుసుకోవాలన్నమాట. ఆ టెక్నిక్ ఏంటిది అంటే స్పేసెస్ ఎన్నుకొని స్టార్స్ ఎన్ని ఉండాలో తెలుసుకోవడం ద్వారా నేను ఏం చేయగలనంటే ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అన్నిటిని కూడా నేను సాల్వ్ చేయగలను. అర్థమైపోయింది. అలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి అంటే దీనిలో ఎన్ని స్పేసెస్ కావాలి, ఎన్ని స్టార్స్ కావాలి అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక వేరియబుల్ మీన్స్ ఒక రోలో ఎన్ని స్పేసెస్ ఎన్ని స్టార్స్ అనేది ఉండాలి అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఆ టేబుల్లో కాలమ్స్ ఏం తీసుకోవాలంటే రో యొక్క నంబర్ని i అనే వేరియబుల్ గా తీసుకోవాలి. i అని తీసుకున్నాను.
తర్వాత స్పేసెస్ ఎన్ని ఉండాలో తెలుసుకోవాలి కాబట్టి స్పేస్ అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. అలాంటి తర్వాత నేను ఏం చేశాను అంటే స్టార్స్ ఎన్ని ఉండాలో తెలుసుకోవాలి కాబట్టి స్టార్ అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. అప్పుడు నేను ఏం చేశాను అంటే మొదటి రో కనుక తీసుకుంటే మొదటి రో అంటే ఐ అనే కాలంలో 1 అని పెట్టాను. అంటే దట్ మీన్స్ ఏంటిది అంటే ఐ అనే రోలో నాకేం కావాలి అంటే ఐ అనే రోలో ఎన్ని స్పేసెస్ ఎన్ని స్టార్స్ కావాలనేది రిప్రజెంట్ చేస్తున్నాను. ఐ అనే రోలో నాకు ఎన్ని స్పేసెస్ కావాలి? 3 స్పేసెస్ కావాలి. అలానే ఎన్ని స్టార్స్ కావాలి? 1 స్టార్ కావాలి. అవన్నీ వచ్చినప్పుడు నాకేమైంది? ఆ రో అనేది ఫామ్ అయిపోయింది. ఓకే డన్. అలానే సెకండ్ రో అనేది బిల్డ్ చేయాలనుకున్నాను అనుకప్పుడు నేనేం చేయాలి? 2 స్పేసెస్ 2 స్టార్స్ తీసుకోవాలని ఆ 2 కనుక ఫిల్ చేశానంటే ఆ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అలానే మూడో రో అనేది ఫామ్ చేయాలనుకప్పుడు నేనేం చేయాలి? 1 స్పేస్ 3 స్టార్స్ కనుక తీసుకున్నాను అనుకప్పుడు ఏమైందంటే ఆ రో అనేది బిల్డ్ అయిపోయింది. అలానే లాస్ట్ రో అనేది బిల్డ్ చేయాలనుకప్పుడు నేనేం చేయాలి? 0 స్పేసెస్ ఏమి తీసుకోవసరం. అలానే మనం ఏం చేయొచ్చు? స్టార్స్ అనేవి 4 కనుక తీసేసుకున్నాను అనుకో అప్పుడు ఏమైందంటే ఆ రో అనేది బిల్డ్ అయిపోయింది. ఓకేనా? అంటే ఇప్పుడు నేను ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఎన్ని స్టార్స్ ఉండాలో కనుక నేను చెప్పేసి అనుకో అప్పుడు నాకేమైందంటే రో అనేది ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అని నాకు అర్థమైపోయింది అనమాట. ఓకే డన్. అంటే ఫస్ట్ రో నేను బిల్డ్ చేయాలంటే ఎన్ని కావాలి స్టార్స్, ఎన్ని స్పేసెస్ కావాలి అనేది నేను కనుక తెలుసుకున్నానంటే అప్పుడు ఆటోమేటిక్గా అయిపోయింది అని నాకు అర్థమైపోయింది. ఆ వాల్యూని నేను డెరైవ్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఒక టెక్నిక్ అనేది వాడాలన్నమాట. ఆ టెక్నిక్ అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఆ టెక్నిక్ ఏంటంటే కంపారిజేషన్ అనే ఒక టెక్నిక్ అనేది మనకు తెలియాలన్నమాట. ఆ టెక్నిక్ అనేది ఒక్కసారి చూద్దాం అన్నమాట ఎలా చేస్తారనేది. ఓకేనా? ఓకే. కంపారిజేషన్ అనేది చేయాలి అంటే స్పేసెస్ అనేవి ఫస్ట్ మనం కంపేర్ చేయాలి. స్పేసెస్ అనేవి తెలుసుకోవాలనుకుంటున్నాను. స్పేసెస్ అనేవి తెలుసుకోవాలంటే అక్కడ మనం ఏం చేయాలంటే రిలేషన్ని ఫామ్ చేయాలన్నమాట. రిలేషన్ని చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మనం ఏం చేయాలంటే రిలేషన్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, అలానే ఎన్ని స్టార్స్ తీసుకోవాలి, ఇలాంటి వాటిని కనుక మనం యూజ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే రిలేషన్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఆ రిలేషన్ ఏంటిది అంటే ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి దేంతో చేద్దామంటే దీనిలో హైయెస్ట్ స్పేసెస్ని ఫస్ట్ డీల్ చేద్దాం. స్పేసెస్ అనే వాటిని మనం తెలుసుకోవాలంటే ఒక టెక్నిక్ ఉందన్నమాట. దానిలో ఏంటిది అంటే రో నెంబర్. అంటే మనం ఏం చేయాలంటే ఈ స్పేసెస్ అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాటిలో మనకి రోస్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉండాలి? రో నెంబర్. అంటే మనం తీసుకునే రోస్ ఎన్ని ఉండాలో ఆ టోటల్ రోస్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ స్పేసెస్ ఈ రో నెంబర్కి ఎన్ని స్పేసెస్ ఏ నెంబర్స్ కలవడం ద్వారా ఆ రో నెంబర్ని సాటిస్ఫై చేస్తుంది అనేది చెక్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఎంటైర్ రో నెంబర్ ఎంత, మనం ఎన్ని రోస్ ఉండాలని చెప్పాను? 4 రోస్ ఉండాలని చెప్పాను. ఈ రో నెంబర్ని సాటిస్ఫై చేయాలంటే స్టార్స్కి ఎన్ని కాలమ్స్ కావాలి అనేది చూసుకోవాలన్నమాట. ఏమేం కలిపితే నాకు ఆ రో నెంబర్కి ఈక్వల్ అవుతాయి? దీనిలో స్టార్స్ తీసేసేసి మిగతా వాటిలో ఏమి కలిపితే ఈ రో నెంబర్కి ఈక్వల్ అవుతాయో చెక్ చేసుకోవాలన్నమాట. రిలేషన్ ఏంటి అంటే ఒక రోలో స్పేసెస్ ఎన్ని ఫామ్ అవ్వాలో చెప్పాలి అంటే అక్కడ ఎంటైర్గా ఉండే రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రో నెంబర్ని ఈ స్పేసెస్ని ఏ లాజిక్తో అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ రో నెంబర్ని మీట్ అవుతాయి అనే టెక్నిక్ని ఆధారంగా చేసుకొని ఈ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ రో నెంబర్ అంతా మనకి ఎంటైర్లీ రోస్ ఎన్ని? 4. ఈ రో నెంబర్ని నేను సాటిస్ఫై చేయాలంటే స్పేసెస్ని వేటిని కలపాలి? ఈ రెండింటిని కనుక కలిపేసేసి అనుకో అప్పుడు ఏమైందో చూడు, 1, 3 కలిపి అంత 4. ఇక్కడ చూశాను రో నెంబర్ని కలపాలి అంటే ఈ రెండింటిని కలిపేసాను అప్పుడు నాకేమైంది? 4. ఈ 2 వాల్యూస్ని కలిపాను అప్పుడు నాకేమైంది? 4. ఈ రెండింటిని కలిపాను అప్పుడు నాకేమైంది? 4. అంటే మనం ఏదైనా ఒక హైయెస్ట్ స్పేసెస్ అనే దాన్ని ఫామ్ చేయాలి అంటే ఈ ప్యాటర్న్ లో ఉన్న సమ్స్ ని మనం ఒక లాజిక్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఏంటిది అంటే మన దగ్గర మనం తీసుకున్న ఫిగర్ లో ఉన్న ఎంటైర్ రోస్ ఏదైతే ఉన్నాయో ఆ రో నెంబర్ని సాటిస్ఫై చేయాలి అంటే ఏ కండిషన్స్ అయితే మిక్స్ చేసినప్పుడు మనకి ఏమైందంటే ఆ రో నెంబర్ మ్యాచ్ అయ్యింది అనేది చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్నప్పుడు నాకు ఏమైందంటే ఈ రెండింటిని ఇక్కడ ఉన్న ఈ 2 రోస్ని కంబైన్ చేస్తేనే మ్యాచ్ అయిద్దని నాకు అర్థమైపోయింది. అప్పుడు నేనేం చేశానంటే రిలేషన్ అర్థమైపోయింది. ఓకేనా? ఆ రిలేషన్ ఏంటి అంటే ఫస్ట్ రో అనేది ఫామ్ చేద్దాం అనుకున్నాను అనుకో అప్పుడు ఏమైందో చూడు అక్కడ 1 అనే వాల్యూని తర్వాత ఏం చేయాలి? రో వాల్యూ అనమాట. రో నెంబర్ని అలా నేనేం చేశాను? స్పేసెస్ ఎన్ని ఉన్నాయో చూశాను. చూసేస్తే స్పేసెస్ ఎన్ని? 3. ఈ మొత్తం కలిపితే దేనికి ఈక్వల్ అయిపోయినాయి? ఆ రో నెంబర్కి అంటే ఎంటైర్ టోటల్ రోస్కి ఈక్వల్ అయిపోయింది అనమాట. టోటల్ రోస్ అంటే
నేను ఒక ఫస్ట్ రో అనేది ఫిల్ చేయాలి అంటే దానికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఆ రిలేషన్ ఏంటంటే స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే ఇక్కడ రాస్తున్నాను. స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే నాకు ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటంటే రో నెంబరు ప్లస్ ఆ రో నెంబర్ని ఏం చేసేసాను, స్పేసెస్తో గనక కలిపితే అప్పుడు నాకేమైందంటే నేను తీసుకున్న రో నెంబర్కి సాటిస్ఫై అవుతుంది. అంటే రో నెంబర్ని సాటిస్ఫై చేయాలంటే స్పేసెస్ వేటితో కలిస్తే అప్పుడు సాటిస్ఫై అయ్యిద్ది అనేది చూసుకోవాలన్నమాట. అలా చూడాలి అంటే ఏం చేశాను, రో నెంబర్ని ఏమనుకున్నాను, రో నెంబర్ని స్పేసెస్తో ఆ రోలో ఉండే స్పేసెస్తో కలిపితే నాకేమైందంటే టోటల్ రోస్ ఎన్నైతే ఉన్నాయో ఆ రోస్కి ఈక్వల్ అవుతున్నాయి అనేది చెప్పాలన్నమాట రిలేషన్. అలా చెప్పడం ద్వారా మాత్రమే వీటిని సాల్వ్ చేయగలం అనమాట. అలా చేయాలి అంటే దానికి రిలేషన్ ఇది. నాకు ఓన్లీ స్పేసెస్ ఒక్కటే కావాలి అనుకున్నాను, అప్పుడు స్పేసెస్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఈ ఐ అనేది ఇటు వెళ్ళింది అనుకో అప్పుడు ఏమైంది n-i. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక రోలో స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలనుకో దానికి రిలేషన్ ఏంటంటే n-i అనే ఒక టెక్నిక్ ద్వారా మనం ఏం చేయగలమంటే ఈజీగా అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే డన్, అయిపోయింది. నీకు ఇంకా డౌట్ ఉందనుకో కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ రో నేను ఫామ్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ రో ఫామ్ చేయాలనుకో స్పేసెస్ ఎన్ని ఉండాలో చూద్దాం. స్పేసెస్ ఎన్ని ఉండాలో చూడాలంటే స్పేసెస్కి ఫామ్ చేద్దాం. స్పేసెస్ ఈక్వల్ టు ఫస్ట్ రో అంటే ఎంత, రో నెంబర్ 1. అప్పుడు నేనేం చేశాను n-1 అని పెట్టుకున్నాను. n అంటే ఎంత మనకి ఆల్రెడీ తెలుసు కదా, n అంటే 4 అని. 4 - 1 అంటే ఎంత 3. అంటే ఫస్ట్ రో అనేది ఫామ్ అవ్వాలంటే ఎన్ని స్పేసెస్ ఉంటే అయిపోయింది 3 కదా, 3 అనేది అర్థమైపోయింది. సెకండ్ రో ఫామ్ చేద్దాం అనుకున్నాను. సెకండ్ రో ఫామ్ చేయాలనుకున్నప్పుడు నాకు ఏమైంది, సెకండ్ రో చేద్దాం అనుకున్నాను. సెకండ్ రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలో చూద్దాము. సెకండ్ రో స్పేసెస్ ఈక్వల్ టు స్పేసెస్ ఎన్ని ఉండాలో తెలియాలంటే మనకి ఏంటి ఫార్ములా n-i. n-i అంటే n అంటే ఎంత 4 మైనస్ i అంటే ఎంత రో నెంబర్. ఏ రో చెబుతుంది, సెకండ్ రో అంటే ఎంత 2. అంటే 4లో 2 తీసేస్తే ఎంత 2. అంటే మనకి ఏంది సెకండ్ రో అనేది కూడా ఫామ్ అయిపోయిందా. అంటే ఈ ఎగ్జాంపుల్ కనుక తీసుకోవడం ద్వారా ఏమైంది, స్పేసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశాను. అంటే స్పేసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలంటే అప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఆ స్పేసెస్ అనేది చెక్ చేయాలి అంటే మనం ఒక రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రిలేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఆ రోలో ఆ రో నెంబర్ మనం తీసుకున్న ఫిగర్లో ఉన్న టోటల్ రో నెంబర్ని మన స్పేసెస్ అనేది ఏ నెంబర్తో కనుక చేసినప్పుడు సాటిస్ఫై అవుతాయి అనేది చూసుకోవాలన్నమాట. అలా చూడాలి అనుకున్నప్పుడు స్పేసెస్కి ఏ కలిపితే అయిపోయింది, రో నెంబర్ని స్పేసెస్ని రెండింటిని కలిపితే నాకు ఏమైందంటే ఎంటైర్లీ ఉన్న ఆ రో నెంబర్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ రిలేషన్ అని నాకు తెలుసు అనమాట. స్పేసెస్ చేయాలి అంటే ఒక రిలేషన్ ఉంటుంది అనమాట ప్యాటర్న్లో. ఏంటిది అంటే ఎంటైర్ రో నెంబర్కి ఏవైతే ఎక్కువగా ఉంటాయి ఒక రోలో స్పేసెస్, ఆ స్పేసెస్ అన్ని ఫామ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న ఫిగర్లో ఉన్న ఎంటైర్ రో నెంబర్కి ఈ స్పేసెస్ అనే నంబర్స్ అనేవి ఈక్వల్ కావాలంటే ఏ రెండింటిని కంబైన్ చేస్తే అవుతాయి అనేది చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్నప్పుడు నాకు ఏమైంది అంటే ఆ రిలేషన్ అనేది సాటిస్ఫై అయిపోయింది. ఓకే, అలానే ఇప్పుడు నేనేం చేద్దాం, స్టార్స్ అనేవి కూడా చూద్దాం. స్టార్స్ అనేవి ఫామ్ చేయాలంటే అప్పుడు ఎలా అనేది చూద్దాం. అంటే మనం ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ కనుక సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక టెక్నిక్ అనేది చూస్తాను అనమాట. ఏంటిది, రో నెంబర్ని సాటిస్ఫై చేస్తున్నాయా లేకపోతే మన దగ్గర ఉన్న క్వశ్చన్ అనేది రో నెంబర్ని సాటిస్ఫై చేస్తుందా. రో నెంబర్ని సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న రోతో కనుక కంబైన్ చేస్తే ఈ రోని సాటిస్ఫై అవుతుంది. అందుకని ఏం చేశానంటే రిలేషన్ అనేది ఫామ్ చేసేసాను. అదే రెండో క్యారెక్టర్ తీసుకున్నాను. సెకండ్ క్యారెక్టర్ని కూడా మనం ఫామ్ చేయాలనుకో ప్యాటర్న్, అప్పుడు మనం ఏ డేట్ని చెక్ చేసుకోవాలి, రో నెంబర్ని అది రో నెంబర్కి దగ్గరగా ఈక్వల్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న వేరియబుల్కి ఈక్వల్గా ఉంటుందా లేదో చూసుకోవాలి. మనం ఇక్కడ ఉన్న నెంబర్ కనుక తీసుకున్నాం అనుకో ఏమైందో చూడు, 1 అనే నెంబర్ దేనికి ఈక్వల్గా ఉంది, రో నెంబర్కి ఈక్వల్గా ఉంది, వేరియబుల్ నెంబర్కి ఈక్వల్గా ఉంది. అందుకని మనకి ఏం అవసరం లేదు, రోతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్ని మనం ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఒకటి చెక్ చేసుకోవాలన్నమాట. మనం చేసే లాజిక్ అనేది మనకు అవసరం అనమాట. ఆ లాజిక్ ఏంటిది అంటే మనం ఏదైతే క్యారెక్టర్ చేస్తున్నామో ఆ క్యారెక్టర్ స్పేసెస్ అనేది చూస్తున్నాం. ఆ స్పేసెస్ అనే దాన్ని సాల్వ్ చేయాలి అంటే మనం రెండింటితో చెక్ చేసుకోవాలన్నమాట. వేరియబుల్లో ఉన్న వాల్యూస్కి అది సరిపోతుందా లేకపోతే ఏం చేస్తామంటే రో నెంబర్కి ఈక్వల్ చేయాలా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వేరియబుల్ ఎంత 1, ఇక్కడ ఏంటిది 3. అంటే 1ని 3కి కలపాలంటే చాలా కష్టం కాబట్టి ఈ వేరియబుల్తో మనం ఫార్ములా అనేది తీసుకురాకూడదు.
దేంతో ఫార్ములా తీసుకురావాలంటే అప్పుడు ఎన్ అంటే రో నెంబర్తో మనం ఏం చేయాలి అంటే రిలేషన్ అనేది ఫామ్ చేస్తే మనకి ఈజీగా అయిపోయింది. ఈ రో నెంబర్ని సాటిస్ఫై అవ్వాలంటే స్పేసెస్ ఎన్ని కావాలి? నాకు మామూలుగా అయితే 3 స్పేసెస్ ఉన్నాయి. తర్వాత నాకు ఏముండాలి? ఇంకో 1 స్పేస్ కనుక కలిస్తే రో నెంబర్ని సాటిస్ఫై చేసింది. అంటే రో నెంబర్ని సాటిస్ఫై చేయాలంటే ఏం కావాలి? 3 స్పేసెస్ ఒక నెంబర్ కావాలి. ఆ నెంబర్ ఉంటే రో నెంబర్కి సాటిస్ఫై అయింది. ఈ స్పేసెస్ ఎన్ని ఉండాలో నాకు తెలియదు కదా, మామూలుగా అందుకొని స్పేస్ అని పెట్టుకున్నాను. ఈ 1 అంటే ఏమని చెప్పాను? 1ని ఎలా తీసుకోవచ్చు? 1 అయినా తీసుకోవచ్చు, రో నెంబర్గా అయినా తీసుకోవచ్చు. ఆ రో నెంబర్ని అటు తీసుకెళ్తేప్పుడు నాకేమైంది? n-i. అంటే మనం ఏం చేస్తారంటే ఇక్కడ లాజిక్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మన స్పేసెస్ అనేవి వేరియబుల్ నంబర్తో మ్యాచ్ అవుతుందా, రో నెంబర్తో మ్యాచ్ అవుతుందా లేదో చూసుకోవాలి. వాటి ఆధారంగా లాజిక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే డన్. అప్పుడు నాకేమైందంటే స్పేసెస్కి ఫార్ములా వచ్చేసింది. స్టార్స్ చూసాను అప్పుడు ఏమైందో చూడు. ఫస్ట్ రోలో 1 స్టార్ రావాలి. ఫస్ట్ రో అనగానే ఆ రో నెంబర్ని దేంతో చూసేసాను, అది దేనికి ఈక్వల్ అవుతుందో లేదో చూసుకున్నాను. ఐకా ఎన్కా అనేది చూసుకున్నాను. ఐకి ఈక్వల్ అవుతుంది కాబట్టి 1 అనే వాల్యూని ఐ అని తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ రో వాల్యూ అంతా 1 కాబట్టి 1 బదులు ఐ అని తీసుకున్నాను. సెకండ్ రో అనేది ఫామ్ అవ్వాలంటే 2 స్టార్స్ ఫామ్ అవ్వాలంటే ఏం చేశాను? ఆ రో నెంబర్ని పెట్టేస్తాను. అప్పుడు నాకేమైంది? అది వచ్చేసింది కాబట్టి స్టార్స్ ఫామ్ చేయాలంటే ఐ అని పెట్టుకుంటే సరిపోయింది అనమాట. అంటే ఇప్పుడు నాకేం చేసేసాను? ఒక ఫార్ములా వచ్చేసింది. స్పేసెస్ ఫామ్ చేయాలంటే ఫార్ములా తెలిసిపోయింది, స్టార్స్ ఫామ్ చేయాలంటే ఫార్ములా తెలిసిపోయింది. స్పేసెస్ ఫామ్ చేయాలంటే నాకు ఫార్ములా ఏంది? n-i. అంటే n-i అనే వాల్యూతో కనుక తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏమైందంటే ప్రతి రోలో కూడా నాకు స్పేసెస్ వచ్చేస్తాయి. స్టార్స్ ఫామ్ చేయాలనుకో, అప్పుడు నాకు ఏంటిదంటే ఫార్ములా ఐ అనే ఫార్ములా తీసుకున్నాను అనుకో, అప్పుడు నాకు వచ్చేస్తుంది. ఈ రెండు తెలిసిపోయినాయి కాబట్టి లూప్ అనేది చేసేయచ్చు అనమాట. ఆ లూప్ రాయాలంటే ఎలా రాస్తారనేది చూద్దాం. ఏంటిది? ఫస్ట్ నాకేం కావాలి? నంబర్ ఆఫ్ రోస్ ఎన్నో తెలియాలి. నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని తీసుకోవాలో తెలియాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను, అయిపోయింది. మనం ఎంత తీసుకున్నాను? 4 అని తీసుకున్నాను కాబట్టి ఆ 4 వచ్చేసింది. తర్వాత ఏం చేశాను? నాకు రిపీటెడ్గా కావాలి కాబట్టి ఫర్ అని తీసుకున్నాను. ఐ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇన్ అని పెట్టాను. రేంజ్ ఆఫ్ దాంట్లో ఏం చేశాను? 4 రోజుల ఫామ్ కావాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను? 1, n+1 అని తీసుకున్నాను, కాల్ అని పెట్టేశాను. ఓకేనే. అంటే దాంట్లో ఐ అనే వేరియబుల్ ఒక వాల్యూ అని స్టోరేజ్ అయింది. ఒక రో అనేది ఫిల్ చేయాలనుకో నాకు ఏం కావాలి? స్పేసెస్ కావాలి. స్పేసెస్ ఎన్ని ఉండాలో తెలియాలి అంటే స్పేస్ అనే ఒక కాలం తీసుకున్నాను. ఆ కాలంలో నేను ఏం చేస్తానంటే ఎన్ని స్పేసెస్ కావాలో చెప్పాలి అంటే నాకు ఒక ఫార్ములా ఉంది. ఏంటిది? n-in రాసేసాను. అలానే స్టార్స్ అనేది ఫామ్ చేయాలంటే ఒక రోలో ఎన్ని స్టార్స్ రావాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. స్టార్స్కి రావాలంటే ఫార్ములా ఏంది? ఐ అని పెట్టేసాను. తర్వాత నాకు రో అనేది బిల్డ్ చేయాలి. రో అనేది బిల్డ్ చేయాలంటే ఆ రోలో నాకు ఏం కావాలి? స్పేసెస్ కావాలి, స్టార్స్ కావాలి. అంటే ఏం కావాలి? స్పేస్ కావాలి. అంటే స్పేస్ కావాలంటే డబుల్ కోట్స్లో పెట్టేశాను. ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి? స్పేస్ అనే క్యారెక్టర్తో మల్టిప్లై చేస్తే ఆ రో అనేది ఫామ్ అయిపోయింది. స్పేస్ అని పెట్టేసాను. తర్వాత ఏం చేశాను? ప్లస్. తర్వాత ఏం చేశాను? తర్వాత ఏం కావాలి? స్టార్స్ కావాలి, అందుకని స్టార్ అని పెట్టేశాను. తర్వాత దాన్ని దేంతో మల్టిప్లై చేశాను? స్టార్ దగ్గర ఉన్న వాల్యూతో మల్టిప్లై చేశాను. అప్పుడు నేను ఏం చేశాను అంటే తర్వాత వెళ్ళేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి రో అని పెట్టేశాను. అప్పుడు నాకేమైందంటే నాకు కావాల్సిన ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం అనేది జరిగిపోయింది అనమాట. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే అది కూడా ఫామ్ చేసేసి ఒక్కసారి మనం కూడా ఏం చేద్దామంటే తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేనేం చేశానంటే నాకు ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అవ్వాలి అంటే నేను ఏం చేశాను? n ఏమని చెప్పానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను అనమాట. ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. ఓకే. తర్వాత నేను ఏం చేశాను? ఒక లూప్ సహాయంతో రాయాలనుకున్నాను, అందుకని ఫర్ అని రాసేసి ఐ అని ఒక వేరియబుల్ రాశాను, ఇన్ అని పెట్టాను. తర్వాత ఏం రాశాను? రేంజ్ ఆఫ్ అంటే మనం రోల్ నెంబర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఎక్కడి నుండి అయినా ఎంచుకోవచ్చు అనమాట. 1 నుండి స్టార్ట్ చేయడం మనకు కాన్వాయితీ కాబట్టి 1, 4 అనే నెంబర్ని మనం తీసుకోవాలనుకో 1 నుండి స్టార్ట్ చేయాలనుకో ఆ వాల్యూని మనం ఎలా తీసుకోవచ్చు? 5 అని తీసుకోవచ్చు. కాకపోతే మనం ఎన్ని నెంబర్స్ అయినా తీసుకుంటున్నాం కాబట్టి అప్పుడు నేను ఏం చేశానంటే ఆ వాల్యూని n+1 అని తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే కాలన్ అని పెట్టేసేసాను. తర్వాత లైన్లోకి నేను వచ్చేసేసి ఏం చేశానంటే ఒక రోలో స్పేసెస్ కావాలి. స్పేసెస్ కావాలంటే నాకేంది? స్పేస్ కావాలంటే నాకేంది? ఫార్ములా n-i అని పెడితే చాలు అనమాట. ఫార్ములా అయిపోయింది. తర్వాత స్టార్స్ అనేది ఒక రోలో బిల్డ్ చేయాలనుకో అప్పుడు నేనేం చేయాలి? స్టార్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? ఐ అని వస్తే సరిపోయింది అనమాట. ఓకే. ఆ తర్వాత నేనేం చేశాను? రో అనేది బిల్డ్ చేయాలి. రో అనేది బిల్డ్ చేయాలనుకో ఏం చేయాలి? ఫస్ట్ రో బిల్డ్ చేయాలనుకోప్పుడు నేనేం చేయాలి? ఆ రోలో స్పేసెస్ అనేది కావాలి. స్పేసెస్ అనేది తీసుకోవాలంటే స్ట్రింగ్ కాన్కాటినేషన్ ద్వారా చేయొచ్చు. అలా చేయాలంటే డబుల్ కోట్స్ మధ్యలో నేనేం చేశానంటే స్పేస్ అనేది తీసుకున్నాను. ఓకే. తర్వాత నేనేం చేశాను? స్టార్ అని పెట్టాను.
ఆ స్టార్ తర్వాత నాకేం కావాలి, స్పేసెస్ రావాలి అంటే దానికోసం ఒక ఫార్ములా కావాలి కదా, ఎన్ని ఉండాలో చెప్పాలంటే ఆ ఫార్ములా ప్రకారం ఆ స్పేసెస్ అనేవి వచ్చేస్తాయి. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టేసి స్పేస్ అని తీసుకున్నాను అనమాట. అయిపోయింది. తర్వాత నేనేం చేశాను, ఎస్ అని పెట్టేసి నెక్స్ట్ ఏం కావాలి, అదే కాలం అదే రోలో స్టార్స్ కూడా కావాలి. స్టార్స్ కావాలంటే నేను తీసుకోవాలి, డబుల్ కోట్స్ తీసుకొని స్టార్ అని తీసుకున్నాను. ప్రతి స్టార్ పక్కన స్పేస్ ఉండాలి కాబట్టి స్పేస్ పెట్టాను. తర్వాత నేనేం చేశానంటే ఇంటూ అని పెట్టేసేసి తర్వాత నేనేం చేశానంటే ఒక కాలం పెట్టేసి నేనేం చేశానంటే దాంట్లో నాకేం కావాలి, స్టార్స్ ఫామ్ చేయాలంటే నాకు ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా యొక్క నెంబర్ అనేది రాసుకున్నాను, స్టార్స్ అని పెట్టేశాను. తర్వాత నేనేం చేశానంటే కిందకి వెళ్ళేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఏం చేశానంటే రో అని ఇచ్చేసాను. అప్పుడు నాకేమైందో ఒకసారి చూద్దాం. ఓకేనా. అప్పుడు నాకేమైంది అంటే నాకు కావాల్సిన ప్యాటర్న్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకేనా. అంటే ప్యాటర్న్ ఫామ్ చేయాలంటే నాకు కొంచెం తెలియాల్సింది ఏంటి, ఒక రోలో స్పేసెస్ అనేది ఫామ్ చేయాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, స్టార్స్ అనేది ఫామ్ చేయాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఈ రెండు కనుక నేను తెలుసుకున్నానుకో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అంటే ఈజీగా సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలా సొల్యూషన్ రావాలంటే ఇంకొక టెక్నిక్ కూడా ఉందన్నమాట. ఏం టెక్నిక్ అంటే దాన్ని అలీబాబా టెక్నిక్ అంటారు. అంటే ఏంటిది అంటే ఒక రోలో స్పేసెస్ అనేది ఫామ్ చేయాలనుకో దానికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఆ రిలేషన్ ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా. స్పేసెస్ ఈక్వల్ టు చేయాలంటే ఒక రిలేషన్ ఉందన్నమాట. ఓకేనా. ఏ రోనైతే బిల్డ్ చేస్తున్నామో ఆ రో చూసుకో. ఏ రో, ఫస్ట్ రో బిల్డ్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ రోని నేను బిల్డ్ చేద్దాం అనుకున్నాను. అలా బిల్డ్ చేయాలి అంటే అప్పుడు దానికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఏంటిది, ఫస్ట్ రో బిల్డ్ చేయాలంటే మనకేం కావాలి, టోటల్ క్యారెక్టర్స్ ఏమున్నాయో చూసుకో. టోటల్గా ఆ రోలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయో చూసుకో. ఆ క్యారెక్టర్స్లో నుండి మనం దేన్ని చేస్తున్నాం, స్పేసెస్ చేస్తున్నాం కాబట్టి ఆ స్పేస్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ని తీసేసి. రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది, అంటే ఒక రోలో స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏంటిది, ఆ రోని కనుక నువ్వు ఫామ్ చేయాలంటే ఏ రో అయితే ఫామ్ చేయాలనుకుంటున్నావో ఆ రోకి ఈ ఫార్ములా అనేది అప్లై చేయాలన్నమాట. ఏంటిది, ఆ ఒక రోలో ఫస్ట్ రో కనుక తీసుకుంటే ఆ రోలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలన్నమాట. ఆ క్యారెక్టర్స్ రాసుకోవాలి మైనస్ మనం ఏదైతే సాల్వ్ చేద్దాం అనుకుంటున్నావో అది కాకుండా రిమైనింగ్ గా ఉన్న ఎన్ని ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ రాసుకోవాలన్నమాట. ఫస్ట్ రో తీసుకున్నాను, నా ఫిగర్ లో ఎన్ని రావాలి, ఫస్ట్ రోలో నాకు మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, 4 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే దాన్ని అయిపోయింది. స్పేసెస్ కాకుండా రిమైనింగ్ ఏంటిది, స్టార్స్ అనేవి ఎన్ని ఉన్నాయి ఫస్ట్ రోలో కావాలంటే చూడండి. ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 1 ఉంది. అంటే 1 అని తీసేసాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. 1 తీసాను అంటే 4 - 1 అని పెట్టేశాను. ఈ 4 - 1 అనేది కనుక చేస్తే నాకు ఎన్ని కావాలి, 3 వస్తుంది. అంటే నాకు అప్పుడు ఏమైంది, 3 స్టార్స్ అంటే 3 స్పేసెస్ కనుక నేను ఫామ్ చేసేసానుకో అప్పుడు నాకేమైంది అంటే ఫస్ట్ రో అయిపోయింది. ఓకేనా. అలానే సెకండ్ రో ఫామ్ చేయాలనుకో అప్పుడు ఏంటనేది ఇదే ఫార్ములా ప్రకారం చూద్దాం. సెకండ్ రో ఫామ్ చేయాలనుకో అప్పుడు నాకు ఏంటో ఫార్ములా చూద్దాం. ఏంటి, ఇదే ఫార్ములా కదా, టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉండాలో చూసుకో. సెకండ్ రోలో కూడా నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, 4 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే డన్, 4 అని పెట్టేశాను. ఓకే డన్. దాంట్లో నాకు స్పేసెస్ కదా కావాల్సింది. స్పేసెస్ కావాలంటే రిమైనింగ్ స్పేసెస్ కాకుండా మిగతా ఎన్ని ఉన్నాయో చూద్దాం. చూడు, సెకండ్ రోలో 2 ఉన్నాయి. అంటే 2 పెట్టేసాను. అంటే అప్పుడు నాకు ఏమైంది అంటే ఓకే డన్. అంటే 4లో 2 తీసేస్తే 2 స్పేసెస్ రావాలని నాకు అర్థమైపోయింది. ఓకే, అంటే మనం రావాలి అంటే ఈ ఫార్ములా అలీబాబా అనే టెక్నిక్ అనేది వర్కౌట్ అయిపోయింది. ఓకే డన్. దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే 4 అనే నెంబర్ని 3ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంకోలా రాసుకోవచ్చు. 4 - 1 గా రాసుకోవచ్చు కదా. అంటే 4ని ఏమని రాసుకోవచ్చు, 4 అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 4 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 4 అనేది ఏం చెప్తుంది, 4 అనే దాన్ని మనం కోడ్ లో దేనికి చెప్పేసాము, n అనే వేరియబుల్ చెప్పాం. అంటే మనం n ఎంత అయితే ఉందో 4 అనే నెంబర్ వచ్చినప్పుడల్లా మనం 4 అయినా వాడుకోవచ్చు, దాని బదులు ఏం వాడుకోవచ్చు, n అని వాడుకోవచ్చు. అనుకుని ఈ 4 బదులు నేను ఏమనుకున్నా అంటే n అని వాడుకున్నాను. ఓకే -1 అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుందో చూస్తున్నాను. 1 అంటే ఇది రేంజ్ ఆఫ్ లో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ i అనే వేరియబుల్లో ఏం స్టోర్ చేస్తున్నాం, 1 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ రోలో నాకు ఏం చేస్తుందంటే ఎన్ని రావాలో చెప్పాలి అంటే నేనేం చేశానంటే i అనే వేరియబుల్లో ఆ వాల్యూని స్టోర్ చేసుకున్నాను. అంటే i = 1 అంటే ఏం చెప్తుంది, ఫస్ట్ రోని చెప్తుంది. అంటే 1 బదులు నేనేం రాసుకోవచ్చు, i అని రాసుకున్నాను. అంటే ఫస్ట్ రోలో స్పేసెస్ అనేది ఫామ్ చేయాలంటే నేనేం చేయాలంటే స్పేస్ అనే క్యారెక్టర్ని స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే స్పేస్ అనే దాన్ని మనం దేంతో మల్టిప్లై చేయాలంటే
n-1 అనే ఫార్ములాతో కనుక మనం మల్టిప్లై చేసామనుకో అప్పుడు నాకేమైందంటే మనం తీసుకున్న రోలో ఆ స్పేసెస్ ఎన్నైతే తీసుకున్నామో అన్ని స్పేసెస్ రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా? అదే కదా మనం చేసేసింది. స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా రాస్తాము, డబుల్ కోట్స్ తీసుకొని అక్కడ స్పేస్ కనుక ఇచ్చేసామనుకో స్పేస్ అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత ఈ నెంబర్తో మల్టిప్లై చేశాను. కావాలంటే కోడ్లోకి వెళ్ళి చూడు ఏమైందో, స్పేస్ అని పెట్టాను. స్పేస్ అంటే ఏంది? ఇదేనా? అంటే స్పేసెస్ అనేది ఫామ్ అవ్వాలి అంటే డబుల్ కోడ్లో స్పేస్ పెట్టేసి దాన్ని స్పేస్తో కనుక మల్టిప్లై చేస్తే ఆ రోల్ నాకు అన్ని స్పేసెస్ వస్తాయి అని నాకు అర్థమైపోయింది. ఓకేనా? తర్వాత ఏంటిది? తర్వాత స్టార్స్ కావాలి. స్టార్స్ కావాలంటే ఎలా ఫామ్ చేస్తారో చూద్దాం ఈ అలీబాబా టెక్నిక్తో. ఓకేనా? ఎలా చేస్తారంటే స్టార్స్ కనుక ఫామ్ చేయాలనుకో స్టార్స్ చెక్ చేయాలంటే ఒకటే ఒకటి అనమాట. దాంట్లో లోయెస్ట్ క్యారెక్టర్ హైయెస్ట్ క్యారెక్టర్స్ చెక్ చేయాలంటే ఆ టోటల్ రోలో ఉన్న క్యారెక్టర్స్ ని రిమైనింగ్ క్యారెక్టర్స్ తో తీసేస్తే మనకు వచ్చేసింది అనమాట. అదే తక్కువ క్యారెక్టర్స్ ఉన్న దాన్ని చేయాలనుకో ఫస్ట్ రోలో ఏం చేయాలంటే ఫస్ట్ రోని కనుక మనం ఫామ్ చేయాలనుకో అప్పుడు దానికి టెక్నిక్ అనమాట. టెక్నిక్ రాసేసుకున్నాను. ఏంటిది అంటే ఆ టెక్నిక్ మనకి ఏమైతే కావాలో అవి అవసరమైనవి అనమాట. మనం ఏమైతే అప్టైన్ చేయాలనుకున్న నంబర్ అనేది తీసుకోవాలన్నమాట. అప్టైనింగ్ నంబర్ అంటారనమాట. మనం ఏదైతే పొందుపరచాలనుకుంటున్నామో వాటి యొక్క నెంబర్ కనుక తీసుకున్నాం అనుకో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నాకు ఎన్ని కావాలి? ఫస్ట్ రోలో ఒక స్టార్ రావాలి, 1 అని పెట్టుకున్నాను. ఓకేనా? ఈ 1 అనే దాన్ని ఎలా రాసుకోవచ్చు? 1 అంటే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ రో రిప్రజెంట్ చేయాలంటే ఏం చెప్పాను, i అనే వేరియబుల్తో రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పాను అనమాట. ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ ని అంటే i అనే 1 అనే రో అనేది ఫామ్ చేయాలంటే ఏం చెప్పాను, i అనే వేరియబుల్లో దాన్ని స్టోర్ చేసుకోవడం ద్వారా ఫస్ట్ రో వచ్చిందని చెప్పాను. అంటే 1 బదులు నేనేం తీసుకోవచ్చు, i అని తీసుకోవచ్చు. అంటే i అనే ఫార్ములా కనుక వాడానుకో స్టార్ అనేది వస్తుంది. అంటే స్టార్స్ అనేవి ఫామ్ చేయాలనుకో నాకు సింటాక్ ఏంటిది అంటే డబుల్ కోట్స్ పెట్టేసి స్టార్ అని రాసి కొంచెం స్పేస్ ఇచ్చేసి మల్టిప్లై చేసేసి అక్కడ స్టార్ తో కనుక ఈ నెంబర్ ని కనుక మల్టిప్లై చేసానుకో అప్పుడు నాకు ఏమైంది అంటే అక్కడ ఉన్న స్టార్స్ అనేవి ఫామ్ అయిపోయింది. అంటే స్టార్స్ అనేవి ఫామ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే స్టార్ అనే ఒక స్ట్రింగ్ ని ఒక ఫార్ములాతో మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు నాకు ఏమైంది అంటే అక్కడ ఆ రోలో ఉన్న స్టార్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. అలా రావాలంటే ఇది నేను ఇక్కడ ఈ లైన్ లో రాశాను. ఏం రాశాను చూడు, డబుల్ కోట్స్ పెట్టి స్టార్ పెట్టాను, దాని పక్కన స్పేస్ ఇచ్చాను, ఇంటూ నేనేం చేశాను స్టార్స్ తో మల్టిప్లై చేశాను. అలా చేయడం ద్వారా నాకు ఏమైంది అంటే ఇక్కడ ఉన్న సొల్యూషన్ నేనేం చేశాను అంటే ఫామ్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక స్పేసెస్ వచ్చి తర్వాత ఒక క్యారెక్టర్ని కనుక మనం బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్యాటర్న్ అనేది వాడాలన్నమాట. ఏ ప్యాటర్న్ అంటే దానిలో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది ఒక టేబుల్ ద్వారా తీసుకొని ఆ టేబుల్లో మనం ఏం చేస్తామంటే వేటికి ఏ లాజిక్ అనేది అప్లై చేయడం ద్వారా ఆ స్పేసెస్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు లేదు అనేది లాజిక్ అనేది వాడడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫామ్ అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే బేసికల్గా అందరూ కూడా ఏం చేస్తారంటే ఇందాక నేను బుక్ మీద చెప్పినట్టు చేస్తారనమాట. రిమైనింగ్ కొంతమంది ఏం చేస్తారంటే అలీబాబా టెక్నిక్ ని వాడేసి ఏం చేస్తారంటే సాల్వ్ చేయడం అనేది చేస్తారనమాట. అందుకని ఇదంతా కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ఈ ఫార్ములాని బాగా యూజ్ చేయడం అనేది ఎలా అనేది మీరు ప్రాక్టీస్ అవ్వండి. టుమారో మనం ఏం చేద్దామంటే ఇంకా 3-4 కోడింగ్ క్వశ్చన్స్ తీసుకుంటాం అనమాట ఈ స్పేసెస్ మీద. వాటన్నిటిని 1 by 1 చేసేటప్పుడు మీకు ఏమవుతారంటే అల్టిమేట్ గా నెక్స్ట్ సమ్ చేసే కొంతకి ఏమవుతారంటే మీ అందరికీ కూడా ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్ ని సాల్వ్ చేయడం అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. దట్స్ నో ఐ డన్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.